ఎక్కడైతే యోగం ఉందో విశేషంగా అక్కడ ధర్మం అర్థం కామం అన్ని చతుర్విధ ఫలభుషాదాలు కొదవడదట. అలాంటి యోగం అంటే ధ్యానం. అలాంటి ధ్యానం గురించి చెప్పాలంటే మన బ్రహ్మర్షి రాఘరాగారు చెప్పాలి. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఒక మహా అద్భుతమైనటువంటి జగద్గురు పత్రిజీ సహచర్యంలో వారు తిరుగుతూ మరి వారితో బ్రహ్మర్షి అనే బిరుదుని అంకితం చేసుకున్నటువంటి మహానుభావుడు మా జక్క రాఘరావు గారు. మరి వారి నుంచి అపారమైన సందేశాన్ని మనం ఇప్పుడు తీసుకుందాం. ఓకే, రైట్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈరోజు ఈ అద్భుతమైనటువంటి బసవేశ్వర పిరమిడ్ నిర్మాణానికి స్థలం ఇచ్చినటువంటి తాతగారైనటువంటి ప్రభాకర్ చౌదరి గారికి, అలాగే ఇంత అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం చేసినటువంటి నిర్మాణకర్తలు, దానికి డొనేట్ చేసి ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చినటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే బ్రహ్మర్షి అని చెప్పిన దాని నుంచి బాబు చెప్తూనే ఉన్నాడు. ఏమిటి అని అంటే, మనం జీవించే జీవిత విధానాన్ని బట్టి, జ్ఞానపరమైనటువంటి మన అవగాహనను బట్టి, మనం ఆధ్యాత్మికంగా ఎంత స్థాయికి ఎదిగామో అని చెప్పటానికి, అది యోగి అని అన్నా మహారోగి అన్నా ఇంకోటి చెప్పినా అవన్నీ ఏమిటంటే మన యొక్క జీవించే స్థితి విధానాన్ని బట్టి చెప్తుంటారు. అంటే బ్రహ్మ నేను దేహం కాదు ఆత్మ పదార్థాన్ని అని అంటే ఆత్మజ్ఞానం మనకు తెలిసినట్టు అవుతుంది కదా. నేను దేహ పదార్థాన్ని కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అంటే నేను ఆత్మజ్ఞానిగా వెలుగొందుతాను. అయితే ఇదే ఆత్మ నాలోనే కాదు అందరిలోనూ ఉన్నది కదా. పశువులైన పక్షులైన సకల సృష్టిలో కూడా అదే ఆత్మ పదార్థం ఉందని మనం గ్రహించి ఆ స్థాయిలో మనం జీవించే స్థాయికి ఎదిగినప్పుడు బ్రహ్మర్షి అనేటటువంటిది ఇవ్వబడుతుంది. అయితే ఇదంతా ఎలా గ్రహించాము అని చెప్పన్నప్పుడు నేను కూడా చిన్నతనం నుండి పెద్ద పూజా కార్యక్రమాలు చేసిన వాడిని కాదు. కుటుంబ పరంగా పెద్ద పూజలు లేవు. మాంసాహారం విపరీతంగా తినేవాడిని. బహుశా మీ అందరికంటే ఎక్కువ నేనే తిన్నానే అని చెప్పవచ్చు పరిస్థితి అది. ఎందుకంటే కొరతరహాగా ఉన్నప్పుడు అది లేదే మన నిద్ర పట్టేది కాదు పరిస్థితి. అయితే ఏ జన్మ సంస్కార బలమో తెలియదు కానీ తట్టి అయిపోయింది. ఒక సామవేదం షణ్ముఖ చర్మ చెప్పిన, ఒక గరిగపాటి ఆయన చెప్పిన, నేను అనబడే దేహం కాదు ఆత్మ పదార్థమని ప్రవచనకర్తలు అందరూ చెప్తూనే ఉన్నారు. భగవద్గీత చేసినా అదే చెప్తూనే ఉంటుంది. కానీ మనమంతా అసలు దేహవత్త జీవిస్తున్నామా ఆత్మవత్త జీవిస్తున్నామా అనేది ఎందుకో తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక కలిగింది నాకు. ఆ కోరిక కలిగిన తర్వాత అప్పటిదాకా పెద్ద పూజా కార్యక్రమాలు నాకు లేకపోయినప్పటికీ కూడా కలిగినటువంటి ఆలోచనకి సమాధానం కోసం ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ నేను అయ్యప్పగా మాల వేయటం మొదలుపెట్టాం. అయ్యప్పగా మాల వేసినప్పుడు ఓ సంవత్సరం పాటు మాల అయిపోయింది. 2వ సంవత్సరం మాల వేసే పరిస్థితుల్లో ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఇంట్లో పూజా కార్యక్రమాలు ఏమైనా ఉన్నట్లయితే ఏమంటే వాళ్ళ ఇంట్లో పూజా కార్యక్రమాలని మాంసాహారం తేవద్దని చెప్తారు కదా. సహజంగా అన్ని ఇళ్లలో కామనైన అదంతా కూడా ఏమ్మా అవునా కాదా? గ్రహిస్తున్నారా లేదా? నేను చెప్పింది అర్థం అవుతుందా లేదా? ఇంట్లో పూజా కార్యక్రమాలు ఉన్న రోజు మనం ఏదైనా మాంసాహారం తేవాలనంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏమంటారు, ఇవాళ ఇంట్లో పూజా కార్యక్రమాలు అండి మాంసం తేవద్దు అని చెప్పని గుర్తొచ్చింది నాకు అది. అలాగే మాల వేస్తే మాల వేసే 40 రోజుల పాటు మాంసాహారం నిషేధం అని చెప్తున్నారు వీళ్ళు. అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలనేటటువంటి వాళ్ళకి మాంసాహారం గొడ్డలు పెట్టు అనే ఆలోచన నాలోంచి నాకు ఒక ఆలోచన వచ్చింది. బట్ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఇక చాలు అని చెప్పి అనిపించి ఒక నిర్ణయం తీసేసుకుని ఇంక ఈ రోజు నుంచి నేను మాంసాహారం జోలికి వెళ్ళను, శాకాహారిగా మారిపోతాను. అట్లా నిర్ణయం తీసుకున్నాం. ఎందుకనంటే నేర్చుకోవాలి అనే తలంపు మనలో ఉన్నప్పుడు ప్రతి సన్నివేశాన్ని నుంచి నేను నేర్చుకోవచ్చు. అర్థమైంది? ఫస్ట్ నేర్చుకోవాలి అనే తలంపు కావాలి. అట్లా ఒక 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు నాకు పత్రికారితో పరిచయం ఏర్పడింది. పత్రికారి కంటే ముందు కొన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కూడా వెళ్ళటం, అక్కడికి వెళ్ళి నాకు ఆత్మజ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవాలని ఉందని చెప్పిన వాళ్ళని అడగటం, వాళ్ళు సాగదీసే ధోరణి తప్ప క్లుప్తంగా చెప్పిన వాళ్ళు నాకు ఎవరు కనపడలేదు. ఆ పరిస్థితుల్లో పత్రికా దగ్గరికి ఎప్పుడైతే వచ్చానో మిగతా మాటలన్నీ అయిన తర్వాత ఏమిటి అని చెప్పి అన్నారు. ఏమిటి అని అంటే ఆత్మజ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవాలని ఉందండి అని చెప్పాను సింపుల్గా. ఆయన అన్నారు, ఇప్పటిదాకా నువ్వేం చేస్తున్నావు అన్నారు. ఏముంది సార్, శబరిమలే పూజ కార్యక్రమాలు ఇవన్నీ అని అన్నా. ఆయన చెప్పిన మాట ఏంటంటే పిచ్చోడ్లా ఉన్నావి అని అన్నారు ఏగాదిగా చూసి. అంటే ఎందుకని సార్ అని చెప్పని అన్నాం. అంటే ఉన్న ఆత్మ నీలోనే పెట్టుకున్నావు లోపల, నువ్వు ప్రపంచమంతా తిరిగితే మాత్రం, ప్రపంచంలో పుణ్యక్షేత్రాలని తిరిగితే మాత్రం నీకు ఆత్మజ్ఞానం రావటం అనేది సున్నా అని చెప్పారు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఆయన నాకు ఇచ్చింది. అయితే మరి ఉన్న ఆత్మ నాలోనే ఉంటే నేను ఎలా చేరాలి, దాన్ని ఎట్లా నేను అది అనుభవంలోకి తెచ్చుకోవాలి అని అడిగినప్పుడు కూర్చోమని చెప్పన్నప్పుడు నేను ఈ జన్మలో భార్య నాకు పద్మ ఉంది, ఆవిడ మా బ్రదర్లా మేమంతా కలిసి ఫస్ట్ టైం పత్రికారి సమక్షంలో విజయవాడలో
దాదాపు 30 సంవత్సరాల క్రితం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో కూర్చున్నాం. అర్థమైందా? ఆయనే ట్రైనింగ్ అంతా. ఒక అరగంట అయిపోయింది, ఓకే అని అన్నారు. ఎలా ఉంది చెప్పమని అన్నారు. చెప్పడానికి భాష అయితే లేదనండి, లోపల ఏదో ప్రాసెస్ అయితే జరిగింది గట్టిగా. అది ఎలా చెప్పాలి, భాష నాకు రావట్లేదని చెప్పని అన్నాం. అనగానే ఒక అరగంటలోనే నీకు అలా ఉన్నప్పుడు నువ్వు రెగ్యులర్గా కనుక ధ్యానం చేసినట్లయితే నువ్వు అనుకున్నటువంటి ఆత్మానుభూతి చెందటానికి ఎంతో టైం పట్టదు, నీకు అనతికాలంలోనే నువ్వు కోరుకున్నటువంటి నీకు ప్రాప్తిస్తుంది అనేది ఎప్పుడైతే పత్రి గారు చెప్పారో ఇంకా తదాస్తు అన్నట్టుగా నాకు విశ్వాసం కుదిరి, నేను వ్యాపారస్తుడిని. ఉదయం 5 గంటలు లేచి రాత్రి 11 గంటల వరకు వ్యాపార వ్యవహారంలో తలమునికలై ఉంటాను. నాకు వివాహం అయిపోయింది, 2 అబ్బాయిలు ఉన్నారు. అప్పటికి ఇద్దరికి అబ్బాయిలకి కూడా ఇంజనీరింగ్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది. కాబట్టి వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు, తర్వాత ఏం చేయాలి ప్లాన్లు వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే ఇక నాకు ఇటువంటి ఆలోచన వచ్చి ఇక ఆత్మానికి రోజు ధ్యానం చేయాలని చెప్పి అనుకున్నానో, ఎక్కువ ఆహారం తీసుకుంటే నిద్ర వస్తుందని చెప్పని కొద్దిగా తీసుకుని అక్కడి నుంచి ధ్యానంలో కూర్చునేవాళ్ళం. అది కుర్చీ మీద కూర్చున్నానా మంచం మీద కూర్చున్నానా అనేది ఏం కాదు, కావాల్సింది కంఫర్టబుల్ సీటింగ్. మనం కూర్చుని చక్కగా ధ్యానం చేయగలిగితే అది 1 గంట 2 గంటలు 3 గంటలు ఎంత అయితే అంత మనకు అయిపోయేది. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకునేవాళ్ళం. అయితే మనం జీవించవలసింది భ్రమంలో జీవించాలా, వాస్తవంలో జీవించాలా? జాగ్రత్తగా వినండి, చెప్పండి ఒకసారి. మనం భ్రమంలో జీవించాలా, వాస్తవంలో జీవించాలా? మరి వాస్తవం ఏమిటి అని అంటే, నేను అనబడే దేహ పదార్థం కాదు ఆత్మ పదార్థం అని అందరూ చెప్తూనే ఉన్నారు. మరి అప్పుడు దేహ పదార్థం ఏమిటిది? ఒకవేళ నేను దేహాన్ని అని దేహం వరకు పరిమితం అయిపోతే ఇది పెద్ద భ్రమ అవుతుంది మనకి. అర్థమైందా? ఇది పెద్ద భ్రమ అవుతుంది. కాబట్టి ఒక్కసారి కనుక ఆత్మానుభూతి చెందగలిగితే అది మన వాస్తవికత, అది మన వాస్తవికత. ఇప్పుడు మనం భక్తి అనేటటువంటి భావన అందరికీ తెలుసు. పూజా కార్యక్రమాల్లో మంచి భక్తుడిగా ఎదగాలని చెప్పి అనుకుంటాం. అంటే సరైనటువంటి ఆధ్యాత్మికత తెలియనప్పుడు మనం చేసే పూజా కార్యక్రమాలు కానీ, తీర్థయాత్రల పేరు మీద గుళ్ళు గోపురాలు కానీ, ఇవన్నీ ఏమిటంటే పామరుడు చేసేటటువంటి కార్యక్రమాలు. అంటే ఆధ్యాత్మిక స్థితప్రజ్ఞత లక్షణాలు పెద్దగా లేక బిగినింగ్లో ఉన్నటువంటి ఆత్మ చేసేటటువంటిది ఈ బాహ్యపరమైనటువంటి పూజా కార్యక్రమాలు. ఇక ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఏమిటి భక్తి అని చెప్పినప్పుడు లోపల చూసే శంకరాచార్యులు గారి ఫోటో పెట్టారు. ఆ లోపల బుద్ధుడి బొమ్మ ఒకటి, శంకరాచార్యులు పత్రిక గారు 3 ఫోటోలు పెట్టారు పిరమిడ్ లోపల. శంకరాచార్య ఏం చెప్తారంటే, ఆయన అద్వైతంలో ఉన్నారు ఇప్పుడు కూడా. భక్తికి ఆయన ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, స్వస్వరూపానుసంధానం భక్తిరిత్య విధీయతే. జాగ్రత్తగా వినండి, స్వస్వరూపానుసంధానం అంటే ఏదైతే నీ అసలు స్వరూపం ఉందో, ఏమిటి మన అసలు స్వరూపం? శరీరమా ఆత్మ? ఆత్మ. ఏదైతే మన స్వస్వరూపంలో ఉందో అటువంటి ఆత్మ పదార్థంతో అనుసంధానం అవటం కోసం, అంటే కలవటం కోసం ఏదైతే నువ్వు అభ్యాసంగా చేస్తుంటావో అది నిజమైన భక్తి కింద చెప్పారు మనకి. అర్థమైందా? అలా ఉన్నప్పుడు ఆ నిజమైన భక్తి అని అంటే స్వస్వరూపంతో కలవాలంటే మనం ఆధ్యాత్మికత అంటే ఏమిటి? పైపైన ఏదో ఉండటం కాదు, అంతర్గత మూలాలు తెలియాలి మనకి, దానితో అనుసంధానం అవ్వాలి. ఎప్పుడైతే ఇంక అలా చెప్పారో మనకి, అక్కడి నుంచి మేము కూడా సాధన గట్టిగా చేయటం, అయ్యప్పగా ఉన్నటువంటి సిలబస్ అంతా కలిసి పక్కన పెట్టేయటం, కొత్త గురువు దగ్గరికి వచ్చాం కాబట్టి కొత్త సిలబస్లోకి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు 10th క్లాస్ పాఠాలే వేదం మనకి, అవునా కాదా? 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతాం. మన దృష్టి ఇంటర్ సిలబస్లో ఉండాలా, 10th క్లాస్ సిలబస్లో ఉండాలా? చెప్పండి గట్టిగా. ఇంటర్ సిలబస్కి వెళ్ళిపోతాం, ఇంటర్ అయిపోయి డిగ్రీకి వెళ్తాం. ఎక్కడ ఉండాలి మన చూపు? డిగ్రీ మీదకి వెళ్ళిపోద్ది. అంటే ఆధ్యాత్మిక ఒరవడిలో కూడా జ్ఞానపరమైనటువంటి అవగాహన మనకి పెరిగిన కొద్ది కూడా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని సమీకరించుకునే స్థాయికి మనం కూడా ఎదగాలి. ఎదగాలి అంటే గురువు చెప్పేటటువంటి ప్రతి మాట వేదంగా తీసుకుని ఫస్ట్ మనం దానికి వాల్యూ ఇవ్వగలిగితే అప్పుడు గురువు ఏం చెప్పాడు, మనం ఏమి నేర్చుకుంటున్నాం అనేది మనకు అర్థమవుతుంది. అర్థమైందా? నాకు తెలిసి పత్రి గారు ఇవ్వనటువంటి జ్ఞానం అంటూ లేదు, చెప్పనటువంటి సారాంశం అంటూ లేదు. ఓవరాల్గా ఈ భూప్రపంచం మొత్తం మీద కూడా కులాలకి మతాలకి అతీతంగా ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, అటు కృతయుగం నుంచి లెక్కేస్తే కృతయుగాన్ని, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇప్పుడు కలియుగం, ఏ ఏ యుగాల్లో ఏ ఏ మహానుభావులు ఎటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు, ఈ కలియుగంలో ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో మనం ఎట్లా జీవించాలి అనేది అంతా చెప్పటానికే గురువులు భూమి మీదకి వస్తారు. అందుకని ఏమంటామంటే గురువు అని అంటే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ ఒక పాయింట్ మనకు అర్థమైతే గురువు చెప్పేటటువంటి ప్రతి మాటకి ఎంత విలువ ఇవ్వాలి అనేది మనకి అర్థమవుతూ వస్తాయి. ఫస్ట్ గురువు చెప్పింది విని ఓకే అంటూ నేర్చుకోవాలి. మనకు అర్థమైందా, అర్థం కాదా కాదు. నీకు అర్థం కాలేదనుకోండి, సీనియర్ మాస్టర్స్ ఉంటారు,
అయ్యా పత్రికారు ఇలా చెప్పారండి, నాకు ఆ పాయింట్ మింగుడు పట్టలేదు, కాస్త వివరించి చెప్పండి అని అంటే మనకంటే జ్ఞానపరంగా ఎదిగినటువంటి వాళ్ళు వివరించి మనకి చెప్పడం ద్వారా మనం కూడా ఆ స్థాయికి ఎదగటానికి అవకాశాలు కలుగుతాయి. అందుకని పత్రికారు ఏం చేశారంటే జీవితంలో ప్రతి వ్యక్తికి కూడా ఒక 3 కావాలని చెప్పారు. ఏమిటి 3 అని అంటే, ఒకటి సాధన. సాధన అంటే ఇప్పుడు మనం చేసేటటువంటి ధ్యానం. అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా. నువ్వు ఎంత బాగా చేయగలిగితే గంట 2 గంటల 10 గంటలు అలా చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనకి. కాబట్టి సాధన చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా. నువ్వు ఎంత చేయగలిగితే అంత శక్తివంతంగా ఎదగటానికి వీలవుతుంది. రెండవది స్వాధ్యాయం. మంచి పుస్తకాలు చదవండి చక్కగా. అది భగవద్గీత అవుతుందా, భజగోవిందం అవుతుందా, బైబిల్ అవుతుందా, ఖురాన్ అవుతుందా అనేది పక్కన పెట్టి ఏ మాస్టర్ ఏ కాలమాన పరిస్థితుల్లో ఎటువంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చారు అనేది నువ్వు గ్రహించగలిగితే అప్పుడు మనం ఒక మతం అనే పరిధిలో లేకుండా మతాతీతమైనటువంటి స్థాయికి ఎదగడానికి ఆ జ్ఞానం మనకి తోడ్పాటు అందిస్తుంది. అర్థమైందా? అందుకని ఎప్పుడు కూడా గురువుకి పెద్దపీట వేయాలి. ఎప్పుడైతే గురువుకు పెద్దపీట వేసామో గురువు చెప్పే ప్రతి మాటనే మనం జీవితంలో ఆచరించడానికి చూసుకుంటాం. అలానే గుడ్డి నమ్మకాలు అంతకంటే పనికిరావు. సపోజ్ విగ్రహారాధన వద్దు అని అన్నారు. మనకు ఒక పాయింట్ ఉంది, 18 ఆదర్శ సూత్రాలు మనకి సిలబస్. ఈ 18 ఆదర్శ సూత్రాలు విగ్రహారాధన వద్దనేసరికి చాలామంది ఏమనుకున్నారంటే, అమ్మ ఇదంతా నాస్తిక కేంద్రంలా ఉంది, విగ్రహారాధన వద్దని అంటున్నారు, భారతదేశంలో కోట్ల మంది పూజలు చేస్తుంటే ఈయన పూజ విగ్రహారాధన నిషేధం అని అంటే ఇది నాస్తిక కేంద్రంలో మాకు వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంతమంది నాకు తెలుసు. ఎందుకంటే పాతకాలం. అంటే ఏమిటి? గురువు చెప్పిన మాట మీద అసలు మనకి విశ్వాసం లేదు. విశ్వాసం అయితే ఎప్పుడైతే ఉంటుందో మనం గురువు దగ్గరికి వెళ్ళి అరమరికలు లేకుండా అడుగుతాం, అయ్యా భారతదేశం అంతా ఇలా చేస్తున్నారు కదా, మీరు ఎందుకు వద్దన్నారు, కాస్త వివరించి చెప్పండి అని నువ్వు అడిగితే అప్పుడు ఆయన చెప్పాల్సింది చెబితే మనం అర్థం చేసుకునే స్థాయికి మనం ఎదుగుతాం. అందువల్ల గురువు చెప్పిన మాట మీద ఫస్ట్ మనకి విశ్వాసం కావాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పి అన్నారు. ఎంత శ్రద్ధగా నువ్వు వినగలిగితే జ్ఞానం నీకు అంతగా వంటబడుతుంది. అర్థమైందా? అది కావాలి. ముందు మన శ్రద్ధ కావాలి. ఇప్పుడు ఇందాక నుంచి గణేష్ వాళ్ళు చెప్తున్నారు 1:30 దాకా కూర్చుందాం భోజనానికి, ఎవరు లెక్కండి దయచేసి అని. ఎవరు పనులు వాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మన శ్రద్ధ ఎంతవరకు ఉంది అనేది అది. నా డ్యూటీ ఎంతవరకు, బాబు గణేష్ వాళ్ళు పిలిచారు కాబట్టి వచ్చి నాకున్న అనుభవాన్ని మీ ముందు చెప్పాను, నా డ్యూటీ అయిపోయినట్లే. శ్రద్ధగా వినగలిగితే మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది, వినలేకపోతే నాకు పోయింది ఏమీ లేదు. మీరు ఎదిగితే నాకేమైనా వస్తుందా, మీరు ఎదగపోతే నాకేమైనా పోతుందా? నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఆ నాన్ అటాచ్మెంట్ ఏంటన్నది పత్రికా దగ్గర నేను అద్భుతంగా నేర్చుకోగలిగాను నేను. అర్థమైందా? అయితే ఇక కాన్సెప్ట్ వైజ్గా వచ్చేసరికి పత్రికారు చెప్పని కాన్సెప్ట్లు అంటూ లేవు, ఎన్నో కాన్సెప్ట్లు ఉన్నాయి. కాన్సెప్ట్లోకి వెళ్ళే కంటే గురువు మాట మీద శ్రద్ధ కావాలన్నాం కాబట్టి ప్రారంభంలో గురువు ఏం చెప్తున్నాడు అన్నది మీకు ఒకసారి వివరించి చెప్తా, జాగ్రత్తగా వినండి. పత్రికారు ఎక్కడ క్లాసు మొదలుపెట్టినప్పటికీ కూడా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఇది ఆయన సంబోధించేది. దీనికి అర్థం మనకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎందుకని మేము అడిగేవాళ్ళం, సార్ మై డియర్ ఫ్రెండ్స్ అన్నారు, ఒక జ్ఞానపరమైన అవగాహన పెంచుకోవటం కోసం మీరు వచ్చారు కాబట్టి గురువే కదా, మీరు ఫ్రెండ్ ఎలా అవుతా, మీరు నాకు ఫ్రెండ్ ఎలా అవుతారు, మీరు గురువు కదా అని అంటే నేను గురువుని కాదు, నేను ఈ ఫ్రెండ్ అని అనేవాడు ఆయన. మాకు అర్థమయ్యేది కాదు ఇది. ఎందుకని మీరు అట్లా అంటున్నారంటే, మరి గురువు కాకపోతే మీరేమిటి అడిగేవాళ్ళం. ఆయన ఒకటి చెప్పి, ఐఎమ్ ఏ గైడ్ మాస్టర్, ఐఎమ్ ఏ గైడ్ మాస్టర్. ఎందుకనంటే నీకు తెలియనటువంటి విషయాన్ని తెలియచెప్పడం నా ధర్మం, కాబట్టి ఐఎమ్ ఏ గైడ్ మాస్టర్. మన గురువు ఎవరనంటే నీ శ్వాసే నీ గురువు. ఈ యావత్ ప్రపంచంలో కూడా ఎవరి వాస్తవానికి వాడే సృష్టికర్త, ఎవరి శ్వాస వాళ్ళకి గురువు తప్ప ప్రత్యేకించి గురువు ఎవరూ లేరని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే బ్రహ్మర్షి పత్రిజీ గారు. అర్థమైందా? అప్పుడు మరి ఫ్రెండ్స్ అని పిలవటంలో ఏమిటి ఉద్దేశం అని చెప్పానంటే, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకుంటే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏమిటంటే, కుటుంబంలో ఉన్న తర్వాత తల్లి, తండ్రి, భార్య, బిడ్డ ఇవన్నీ మనకు వచ్చేవి. అర్థమైందా? దేహం ఉంది కాబట్టి దేహపరమైనటువంటి బంధాలు మనకు ఉంటాయి. తల్లి తల్లిగా ఉంటుంది, తండ్రి తండ్రిగా, భార్య భార్యగా ఇలా ఉంటాయి. అయితే ఒక్కసారి దేహ విరమణ చేసి పైలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేహం అనేది లేదు కదా. ఇక్కడున్న పరిచయాన్ని బట్టి ఆత్మ లెవెల్లో అక్కడ కూడా మనం కలుసుకోవచ్చు కావాలంటే. ఎవరైతే ఆత్మీయత అభిమానంతో ఇక్కడ ఉన్నామో ఈ ఆత్మలన్నీ కూడా పైలోకానికి వెళ్ళిన తర్వాత కలుసుకోవచ్చు. బాబు భూప్రపంచకి వెళ్ళినప్పుడు ఇంత పని చేసాం, ఇప్పుడు పైలోకానికి వచ్చాం, నెక్స్ట్ మన ప్రణాళిక ఏంటి, ఎప్పుడు వెళ్ళాలి, ఏమిటి అనేది పైలోకం కూడా మనం హాయిగా మాట్లాడుకోవచ్చు. అక్కడ ఏం మిగిలింది? స్నేహం మిగిలింది అక్కడ. అర్థమైన స్నేహం ఉంది అక్కడ. ఈ భూప్రపంచం మీద ఏముంది? నేను తండ్రిని కాబట్టి నా కొడుకైనా కూతురు, నేను తండ్రిని, నేను ఏం చెప్తే నువ్వు అది వినాల్సిందే. అర్థమైనా? నేను ఇంత పెద్ద హాస్పిటల్ కట్టాను, దీనికి ఇన్ని కోట్లు ఖర్చు అయింది, నువ్వు ఎంబీబీఎస్ చదవకపోతే ఎవడు మెయింటైన్ చేస్తాడు రేపు పొద్దున? వాడికి ఏం ఇంజనీర్ చదవాలి ఉంటుంది.
తండ్రికి ఏమో డాక్టర్ చేయాలని ఉంటుంది. ఎందుకంటే అవన్నీ పోషించుకోవటం కావాలి కదా. పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టర్ హాస్పిటల్ కట్టేశారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి. కానీ కొడుకు అభిప్రాయం ఏమో ఇంజనీర్ అవ్వాలని ఉంటే, నువ్వేం డాక్టర్ కావాలని అంటే చివరికి వీడేమవుతాడంటే రెండుకి జడ్డర్ వాడవుతాడు. అర్థమైంది? వాడి పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటో మనకు తెలియదు. అందువలన ఏ తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా పిల్లల్ని మెంటల్ మెచ్యూరిటీ వచ్చేదాకా, అంటే మానసిక పరిపక్వత చెందేంత వరకు బుద్ధి వికాసం అని చెప్పి అంటాం. అప్పటి వరకు చక్కగా భయభక్తులతో పెంచి చదివించటం పేరెంట్స్గా మన ధర్మము. ఒక్కసారి వాళ్ళు ఆ స్థాయికి కనుక వచ్చిన తర్వాత అప్పుడేమిటంటే వాళ్ళ జీవితం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? అందుకనే మైనరా మేజరా అని చెప్పి అడుగుతాం. మైనరు అని అన్నప్పుడు మన పెద్దవాళ్ళ మాటలు వినాలి, ఎందుకంటే వాడికి ఏం తెలియదు కాబట్టి. మేజరు అని చెప్పి ఎందుకంటామంటే వాడు మేజర్ అయ్యాడంటే వాడి జీవితం వాడి చేతిలోకి వెళ్తుంది. వాడి జీవితం వాడి చేతిలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఇలాగే ఉండాలని మనం శాసిస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? అది అలా ఉండకుండా స్నేహపూర్వకంగా ఎదగాలి. తండ్రి అనేది ఎంతవరకు అంటే, తల్లి అనేది ఎంతవరకు అంటే చిన్నపిల్లగా ఉన్నప్పుడే మనం పెంచి పోషిస్తాం. తర్వాత ఏమైందంటే తల్లి తండ్రిని పక్కన పెట్టి మన పిల్లలతో కూడా మనం ఎంత స్నేహపూర్వకంగా ఉండగలిగితే ఆ ఆప్యాయత అభిమానాలు పెరిగి అరమరికలు లేకుండా ఓపెన్గా మాట్లాడుకునేటటువంటి సాంప్రదాయం నెలకొంటుంది. చాలా ఏళ్లలో వాళ్ళ పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేదని మనసు విప్పి మాట్లాడుకోవాలంటే, అమ్మ వద్దులే, మా నాన్న ఎందుకు వచ్చే కోపం ఆయనకి చెబితే మా అమ్మ ఒప్పుకోదండి, అందుకని మా అమ్మ ముందు నాన్న ముందు నేనేం మాట్లాడేం చెప్పి అంటుంటారు. ఇంట్లో నిన్ను కన్నా తల్లి తండ్రి దగ్గరే నువ్వు స్వేచ్ఛగా మాట్లాడలేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతావు? పర్మనెంట్గా నీ బాగోగులు నీవు బాగా ఎదగటానికి తల్లిదండ్రుల కంటే మించినటువంటి దైవత్వం ఇంకెక్కడన్నా ఉందా? అటువంటి తల్లిదండ్రుల దగ్గరే మనం ఫ్రీగా మాట్లాడపోతే ఏమి నేర్చుకుంటాం, ఎలా ఎదుగుతాం? అందువల్ల పిల్లల మెంటల్ మెచ్యూరిటీ వచ్చేదాకా మనం పెంచినప్పటికీ కూడా ఎప్పుడైతే మెచ్యూరిటీ వచ్చిందో వాళ్ళ స్నేహితులుగా ఎప్పుడైతే మనం చూస్తామో అరమరికలు లేకుండా నా తల్లిదండ్రులను కానీ నా ద్వారా జన్మ తీసుకునే పిల్లల్ని కానీ స్నేహపూర్వకంగా ఫ్రెండ్లీగా ఎప్పుడైతే నేను చూసుకుంటానో అప్పుడు అరమరికలు లేకుండా చక్కగా ఫ్రీగా మాట్లాడుకుంటాం. కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ అనేటటువంటి ఏర్పడుతుందయ్యా. ఈ లోకంలో ఎక్కడున్నంతవరకే కదా దేహం అనేది, పై లోకానికి వెళ్తే బాడీ ఏముండదు, కానీ సోల్ లెవెల్ అక్కడ కూడా మాట్లాడుకుంటాం. అక్కడ ఏ స్నేహం అయితే ప్రాతిపదికగా ఉన్నదో అదే స్నేహం భూమి మీదకి రావాలి. అర్థమైందా? మనమంతా దిగి వచ్చిన దేవుళ్ళమే. మనమంతా ఈ ప్రాపంచిక మాయలో కొట్టుకుంటున్నాం కాబట్టి జీవాత్మగా మిగిలిపోయాం. ఎవరైతే శాసనం ద్వారా చేసి ఆ మాయ తొలగించుకుంటాం మనమే పరమాత్మ, అంతకంటే ఇంకేం కాదు. ఆ సత్యం మనకు అర్థం కావాలి. ఇది అందువలన ఎందుకని పత్రిక గారు మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్పి అంటారంటే ఆ స్నేహానికి గుర్తుగా దాని వెనకాల ఇదిగో ఇంత కథ ఉంది. అప్పుడు మేము అడిగిన దాని పత్రిక ఇచ్చిన వివరణ అది. ఆ వివరణ ఇవ్వబట్టి మేము కూడా మా ఇంట్లో మా పిల్లలు కానీ భార్య కానీ అందరం ఫ్రెండ్లీగానే ఉంటాం తప్ప బంధువర్గంలో కానీ ఒక పెద్ద చిన్న అనే దానికంటే కూడా స్నేహపూర్వకంగా ఉంటాం, అరమరికలు లేకుండా ఉంటాం. అందుకని జీవితాలన్నీ కూడా ఇంత నిశ్చింతగా జీవించే స్థాయికి ఇది వచ్చాము. అర్థమైందా? ఫస్ట్ ఒక్క మాట ఆయన ఇచ్చింది, మై డియర్ ఫ్రెండ్స్. ఒక్క మాటను గురించి ఇదిగో ఎంత వస్తుంది పరిస్థితి. ఇక రెండోది ఏమిటండి, మై డియర్ మాస్టర్. మాస్టర్ అనగానే మనకి ఏమనిపిస్తుంది? అమ్మ బాబు నువ్వేం చదువుతానంటే డిగ్రీ అయిపోయింది సార్, మొన్నే మాస్టర్కి వెళ్దాం అనుకుంటున్నాను అంటాడు కదా. నువ్వు మెడిసిన్ చదివినా మాస్టర్ డిగ్రీకి వెళ్ళాలి, ఇంజనీరింగ్ చేసినా మాస్టర్ డిగ్రీకి వెళ్ళాలి, కాబట్టి ఏం చేసినా మాస్టర్ డిగ్రీకి వెళ్ళాలి. అంటే నువ్వు భౌతికపరమైనటువంటి చదువులు మాస్టర్ అని అంటే ఉన్నతమైనటువంటి చదువులు ఎలా అయితే ఉన్నదో మనకి అంతర్గత చదువుల్లో ఆత్మవిద్య తెలుసుకుంటాలో కూడా మాస్టర్ అంటే ఎవరంటే బయట జనం మీద కంట్రోల్ చేసే రాజకీయ నాయకులు కాదు. నేను రాజకీయ నాయకుడిగా ఉన్నాను, ఈ పేటంతా నేను చెప్పినట్టు వింటుంది, ఈ ఊరంతా అది కాదు మాస్టర్ అంటే. మాస్టర్ అంటే మన మీద మనకు ఆధిపత్యం రావాలి. అర్థమైందా? మన మీద మనకు ఆధిపత్యం రావాలి. నా మైండ్ ఎప్పుడు నా కంట్రోల్లో ఉండాలి, నా ఇంద్రియాలన్నీ నా చెప్పు చేతల్లో ఉండాలి. నా మనసు ఏదైనా అన్నప్పుడు తప్పు ఆగు అని చెప్పనుకుంటే మనసు కూడా ఆగిపోవాలి, నన్ను లాక్కుపోకూడదు. ఎప్పుడైతే అజ్ఞానంలో ఉన్నామో మనసు చెప్పినట్టల్లా శరీరం ఏంటిది, ఇవి రెండు ఎటు పడితే అటు పరిగెత్తుంటాయి. ఈ ప్రాపంచిక మాయలో పడి కొట్టుమిట్టాడుతుంటాం. ఎందుకంటే ఇది పెద్ద భ్రమ కాబట్టి మనకి బంధంలో అంటే వాస్తవాల్లో ఉన్నంత వరకు నిశ్చింతగా ఉంటాయి జీవితాలు, భ్రమంలో ఉన్నంత వరకు కూడా బాధాకరంగా ఉంటాయి. ఇవాళ ఏ ఇంట్లో అయినా బాధ లేని ఇల్లట్టు ఉందా చెప్పండి? ఇంటింటి రామాయణం అని ప్రతి ఇంటికి ఒక రామాయణం ఉంది. అది చిన్నదా పెద్దదా వేరే విషయం. మనకి జ్ఞానపరంగా ఎదిగితే పెద్ద పెద్ద విషయాలు కూడా సింపుల్గా తీసేసుకుంటాం. అజ్ఞానంలో మనం ఉన్నంత వరకు కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా మూతద్దంలో చూసినట్టు పెద్దగా చూసుకుంటుంటాం. ఇదే తేడా జ్ఞానానికి, అంతకంటే ఇంకేం కాదు. అందువల్ల జ్ఞానపరంగా ఎదగాలి. కాబట్టి మాస్టర్ అంటే అర్థం ఏమిటంటే నా మీద నేను ఆధిపత్యం పొందాలి. అర్థమైందా? నా మైండ్ నా కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు 5 ఫింగర్ కాన్సెప్ట్ సార్ చెప్పారు, ఎంతమంది విన్నారు మీలో? 5 ఫింగర్స్ కాన్సెప్ట్. ఓకే, ఈ మనసు ఏం చేస్తుందంటే శరీరాన్ని తన కంట్రోల్లో పెట్టుకుని ప్రాపంచిక వ్యామోహాల్లో కూరుబాట పనిచేస్తుంటుంది. బుద్ధి ఏం చేస్తుందంటే నీ మనసు చెప్పినట్టు వింటే నువ్వు ప్రాపంచంలో పడిపోతావు, ఆత్మ చెప్పినట్టు వినాలని బుద్ధి ఎప్పటికప్పుడు మన హెచ్చరిక చేస్తుంటుంది.
ఈ రెండింటి మధ్యలో ప్రతి వ్యక్తిలోనూ ఘర్షణ నడుస్తూనే ఉంటుంది. దేనికి? మన మైండ్కి, మన బుద్ధికి. ఈ రెండింటి మధ్యలో ఘర్షణ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఈ ఘర్షణ నుంచి మనం మనసు చెప్పినట్టు విన్నామంటే కోరికల వలయంలో బట్టి కొట్టుకుపోతూనే ఉంటాం. అర్థమైందా? బుద్ధి చెప్పినప్పుడు ఎప్పుడైతే వింటామో సాధన పెరుగుతుంది, సాంగత్యాలు పెరుగుతాయి, మంచి పుస్తకాలు చదువుతాం, జ్ఞానపరమైన అవగాహన పెరుగుతుంది. అప్పుడు నేనంటే ఏమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇక్కడికి, మొత్తం వివరం అంతా మనకి తెలిసిపోతుంది పరిచయం. అర్థమైందా? కాబట్టి మాస్టర్ అంటే దానికి అంత లోతు ఉంటుంది. ఇప్పుడు మనం అంతా మాస్టర్గా ఎదగాల వద్దా? కేవలం సాధన చేస్తే ఉపయోగమని కాదు, మనకి కేవలం సాధన చేస్తే ఉపయోగం లేదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, త్రేతాయుగంలో ఉన్నటువంటి రావణాసురుడు ఎంత సాధన చేశాడు. బ్రహ్మతత్వాన్ని ఆపాదింపబడింది రావణాసురుడికి. ఎంత సాధన చేయకపోతే రావణుడికి రావణ బ్రహ్మ అని చెప్పగలిగారు. తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షంగా తీసుకుని తల్లికి ఆత్మలింగాన్ని తీసుకొచ్చి ఇవ్వగలిగాడు. తెలుసు కదా మనకందరికీ కథ, విన్నారా లేదా కనీసం? మరి అంత తపో సంపన్నుడైనటువంటి రావణ బ్రహ్మ కూడా తన మీద తనకి కంట్రోల్ లేకపోవటం వలన, తన మీద తనకి మాస్టరీ లేకపోవటం వలన ఒక చిన్న కోరికతోటి సీతమ్మ వారిని తేవటం, పర్యవసానం తనువు పోయాడు, లంక పోయింది. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు మాస్టర్ అంటే జనం మీద మనకి మాస్టరీ కావాలా, మన మీదకి మనకి మాస్టరీ కావాలా? అది సాధకుడు ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అన్నా, నేను అనేది ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను ఈ జీవితంలోకి, ఇవన్నీ తెలియాలన్నా సాధనలో మనలోకి మనం ఎంతగా వెళ్ళగలిగితే ఈ జ్ఞానాన్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ మనకు వస్తుంది. అర్థమైందా? మాస్టర్ అంటే అది అర్థం. అర్థమైందా? అది అంతర్గత జ్ఞానానికి. ఇక మూడవ పరిస్థితి ఏమిటి? మై డియర్ గాడ్స్. ఇక మూడవది మై డియర్ గాడ్స్ అంటే మనమంతా దివ్యాత్మ స్వరూపులమే. ఎందుకని పత్రికారు ఆ విధంగా చూస్తారంటే, నా ఎదురుగుండా ఆడ మనిషి ఉందా, మగ మనిషి ఉన్నాడా, కుర్రోడా, ముసరాడా, ఏం చూడ్డాయన. మనలో అంతర్గతంగా ఏ చైతన్యం అయితే ఉన్నదో, ఏ ఆత్మ పదార్థం అయితే ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకుని మై డియర్ గాడ్స్. ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా దేవుళ్ళే. అది ఆయన చెప్పే పరిస్థితి. ఇదేంటి సార్, మనమంతా మనుషులైతే మీరు మమ్మల్ని దేవుళ్ళు అంటారు, ఇది ఎట్లా సాధ్యం అని చెప్పి అడిగేవాళ్ళం మేము సార్ని. అప్పుడు వివరం చెప్పారన్నమాట. ఊరి పిచ్చోడా, నువ్వు ఎంతసేపు, ఇప్పుడు నేను మీతో ఎంతసేపు మాట్లాడుతున్నా కదా, నా నోరు మాట్లాడుతుంది, కళ్ళు చూస్తున్నాయి, చేతులు కాళ్ళు కదులుతున్నాయి, ఇవన్నీ బాగానే ఉంది. ఉన్నట్టు సడన్గా నేను పడిపోయాను అనుకోండి, ఏం చేస్తాడు? అరే రే ఇప్పటిదాకా మాట్లాడుతున్నారు కదా, రాఘవరావుకి ఏమైందో చూడండి అంటారు. తెలివిగా గురువుగారు ఏం చేస్తారు? ముక్కు దగ్గర ఏళ్ళు పెడతాడు. శ్వాస ఉందనుకోండి 108 ఫోన్ కొట్టమంటాం. శ్వాస ఆగిపోయింది అనుకోండి, రాఘవరావు వెళ్ళిపోయాడు అంటాం. అర్థమైందా? ఇప్పుడు మరి ఇప్పటిదాకా మాట్లాడిన శరీరం ఇక్కడే ఉంది కదా, మీకు కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉందని, నోరు ఉంది, చేతులు కాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి, నాకు ఇక్కడే ఉంది ఈ శరీరం అంతా. ఇక్కడ ఉన్నది ఎవరు, పోయింది ఎవరు? అంటే ఏ చైతన్యం అయితే ఆత్మ పేరు మీద మనలో అంతర్గతంగా ఉన్నదో ఆ చైతన్యమే నేను అనే అనుభూతి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మన ఈ దేహం అనేది నేను కాదు అనే భ్రమలో నుంచి మనం బయటకు వచ్చేస్తాం. అర్థమైందా? అయితే ఈ ప్రాకృతిక జీవిత అనుభవాలు పొందటానికి శరీరం అంటే ఇది పదార్థ ప్రపంచం. పదార్థ ప్రపంచంలో పదార్థం ఉంటే కానీ స్పర్శ జ్ఞానం రాదు మనకి. ఆ జ్ఞానం కోసం మన శరీరాన్ని తీసుకుని మనం పైలోకాన్ని నుంచి ఇక్కడికి దిగి వచ్చాం. ఎందుకు వచ్చామంటే అనుభవాల కోసం వచ్చాం. ఈ భౌతిక ప్రపంచం మీద నాది అనేది ఏమీ లేదు. ఇక్కడ నాది అనేది ఏమీ లేకపోయినప్పటికీ కూడా ప్రపంచం అంతా వేటి వెనకాల పరిగెత్తుంది. వాళ్ళ ఒకటి స్టేటస్, 2 డబ్బు. అవునా కాదా? పోనీ స్టేటస్, డబ్బు కావాలి, నీకు బ్రహ్మాండమైన హోదా వచ్చింది, నువ్వు వార్డు సెక్రటరీగా ఉన్నావా, లేదంటే కార్పొరేషన్లో కమిషనర్గా ఉన్నావా, లేదంటే రాష్ట్రానికి సీఎంగా ఉన్నావా, దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నావా, వేరే విషయం. నువ్వు పడుకుంటే హాయిగా ముందు భోజనం చేసి హాయిగా పడుకోనే పరిస్థితి నీకు ఉందా లేదా? ఎటువంటి టెన్షన్ లేకుండా పట్టు పరుపులు ఉంటాయి, ఏసీలు పనిచేస్తుంటాయి, పడుకుంటే నిద్ర రాదు. ఎందుకంటే స్లీపింగ్ పిల్స్ కావాలి వాళ్ళకి. ఎందుకని? నీకు ఇన్ని వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కానీ పడుకుంటే నిద్ర రాదు. ఎందుకంటే టెన్షన్. ఎందుకు ఇంకా జీవితాలు మనకి? అందుకని అదృష్టం అంటే ఎవర్రా అని ఒకసారి అడిగితే కడుపు నిండా భోజనం, కంటి నిండా నిద్ర, ఇవి 2 అదృష్టాన్ని ప్రతీక అని అన్నారు. అర్థమైందా? ఎవరు తింటాడు హాయిగా? నాకు ఏ దిగులు చింత లేదు కాబట్టి హాయిగా ఒక ముద్ద తింటా, తృప్తిగా ఉంటుంది నాకు. ఎవరు పడుకుంటారు? ఏ చింత లేదు కాబట్టి పడుకోగానే హాయిగా నిద్రపోతాం. ఎందుకంటే ఇంకేం కావాలి? అదృష్టం పరిస్థితి. అర్థమైందా? అయితే కాలమాన పరిస్థితుల్లో, ప్రాపంచికమైనటువంటి పరిస్థితుల్లో మనమంతా ఏదో వ్యాపారం, వ్యవహారం వీటిలో కొట్టుమిట్టాడిపోయి సరైనటువంటి ఆధ్యాత్మికత అంటే తెలియక ఏదో గొళ్ళల్లో దండాలు పెట్టి కోరికలు తీరిపోతాయి అనే భ్రమల్లో మనం అంతా ఉన్నాం. అది చాలా పెద్ద భ్రమ. అది మన ముందుకు అర్థం కావాలి. ఏమిటండి గుళ్ళో మేము నమ్ముకోవటం వల్ల మాకు ఇది కోరికలు తీరినాయి కదంటే కొంతమందికి తీరినాయి, మరి మిగతా వాళ్ళకి ఎందుకు తీరట్లా? సృష్టికర్త నిజంగా సృష్టికర్త అయితే ధర్మబద్ధంగా నడవాలని అంటే ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావులు చచ్చిపోయేటటువంటి మానవాళి లక్షల కోట్ల మంది ఉన్నారు ఈరోజు. చూస్తున్నావా లేదా వార్తల్లో? మరి వాళ్ళకి న్యాయం చేయాలా? 5 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి, మనకి న్యాయం చేయాలా? ఎవరికి చేయాలి చెప్పండి?
అందువలన ఈ భూప్రపంచం మీద ప్రతి ఒక్క వ్యక్తి జీవితం ఎలా నడుస్తుందంటే ఎవరో వాస్తవానికి వాడే సృష్టికర్త. అర్థమైందా? ఈ ఒక్క పాయింట్ జాగ్రత్తగా మీరు వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మై డియర్ గాడ్స్ అంటే అర్థమైపోయింది కదా. ఏంటంటే మనమంతా దిగి వచ్చిన దేవుళ్ళు సాధనలో ఉండి సాధన చేశారు కాబట్టి శంకరాచార్య కావచ్చు, కృష్ణ కావచ్చు, మరి జీసస్ కావచ్చు, వీళ్ళు తల్లి గర్భం నుంచి బయటపడ్డారు, మనం తల్లి గర్భం నుంచి బయటపడ్డాం. ఎందుకు మనమంతా ఈ మాయలో కొట్టుకుంటున్నాం? ఎందుకు వాళ్ళంతా మహానుభావుల కింద వెలుగొందుతున్నారు? ఆలోచించాలా వద్దా? అమ్మో వాళ్ళు ఎక్కడండి మనం ఎక్కడండి అంటే నీ మైండ్లోనే అసలు సరిగా లేదు. అందువలన వాళ్ళు తల్లి గర్భం నుంచి బయటపడి మనం తల్లి గర్భం నుంచి బయటపడినప్పుడు మనం ఎలా ఉన్నామంటే ఈ మాయలో పడి కొట్టుమిట్టాడుతున్నాం కాబట్టి జీవాత్మ కింద మిగిలిపోతున్నాము. గురువు చెప్పిన మాట మీద శ్రద్ధ పెట్టి ప్రతి మాట పరిగణలో తీసుకుని ఎప్పటికప్పుడు ఏ చిన్న సందేహం వచ్చినా గురువు ఏమనుకుంటాడనేది కూడా లేకుండా అరమరికలు లేకుండా అడుగుతుంటే అప్పుడు గురువు ఇచ్చేటటువంటి జ్ఞానానికి పెద్దపీట వేయగలిగితే ఈ జన్మలో నాకు నేను న్యాయం చేసుకునే అవుతాను. అర్థమైందా? అట్లా పత్రిజ ఒక లెవెల్ ఏమన్నానంటే, ఏమయ్యా రాఘవరావు ఈ పిరమిడ్ హౌస్ నువ్వేమంటూ కట్టావో నాకు తెలియదు కానీ, ఎందుకంటే నా ఇంటికి కూడా పత్రికతో పరిచయమైనా కట్టాను. అది పైన పిరమిడ్ కట్టి కూడా దాదాపు 29 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఎన్ని వేల మంది అందులో ఇప్పుడు ధ్యానం చేసుకెళ్ళారు, లెక్క జమా ఉండదు. మాతోటి ఏంటంటే నీకేమైనా డౌట్స్ వస్తే కాసేపు కూర్చొని మాట్లాడాలి, లేదు నీ సాధన నువ్వు చేసుకున్నప్పుడు మాతో పని ఏమి లేదు. అట్లా ఉంటే నేను నా ఇంట్లో ఉన్నదానికంటే మీ పిరమిడ్ హౌస్లో ఎక్కువ ఉంటున్నారా అని చెప్పి అన్నారు ఒకప్పుడు ఆయన. అట్లా ప్రతి చిన్నదానికి ఏ మీటింగులు జరిగినా ఏ అంతర్గత చర్చలు వచ్చినా హాయిగా కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం ఆయనతో. అట్లా ఇక ఆయన చెప్పిన కాన్సెప్ట్ అంటే ఇన్ని అని కావు. ఇక ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఒక కాన్సెప్ట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏమిటి ఆ కాన్సెప్ట్ అంటే, భగవద్గీత చెప్పిన, బుద్ధుడు చెప్పిన వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. అదేంటండి మన వాస్తవం మనం ఎలా సృష్టికర్తలు అవుతాం? దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఆయన రాత ఎలా రాస్తే దాన్ని బట్టి అవుద్ది, కానీ నేను ఎట్లా సృష్టికర్త అవుతాను అని చెప్పి అని అనుకుంటాం మనం సహజంగా, అంతేనా కాదా? కానీ ఎందుకని మన వాస్తవానికి మనం సృష్టికర్తలంటే, ఇప్పుడు సృష్టిని సృష్టించేవాడు ఎవరు? ఏమ్మా? బ్రహ్మ సృష్టికర్త. నడిపించేదంతా ఎవరు? విష్ణుమూర్తి. లయకారకుడు ఎవరు? శివుడు. అంటే బ్రహ్మ, విష్ణు, శివుడు ఈ ముగ్గురిని ఏమంటామంటే సృష్టికర్త, నడిపించేవాడు, లయకారకుడు కింద ముగ్గురు చెప్తాం. ఇప్పుడు ఈ మూడు యొక్క స్థితులు కూడా మనలోనే ఉన్నాయి. అర్థమైందా? ఈ మూడు స్థితులు కూడా మనలోనే ఉన్నాయి. ఎందుకంత ధైర్యం చెప్పగలుగుతామంటే ఇదే ఆది శంకరాచార్య వేదాలన్నీ కూడా ఉపాసన పట్టి వేద మహావాక్యాలైనటువంటి అహం బ్రహ్మస్మి, అంటే నేనే బ్రహ్మయ్య ఉన్నాను, నేను శరీరం కాదు, ఆత్మ పదార్థాన్ని. అహం బ్రహ్మాస్మి, తత్వం అసి, నేను ఏ బ్రహ్మ పదార్థం, నువ్వు కూడా అదే అయి ఉన్నావు. మమాత్మ సర్వభూతాత్మ, నీలో నాలో ఏ చైతన్యం అయితే ఉన్నదో అన్ని జీవుల్లో కూడా అదే చైతన్యం ఉంది. ఇది శంకరాచార్య చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతం. అంటే ఫస్ట్ మనం దేవుడు వేరు నేను వేరు అనేటువంటి ద్వైత భావన నుండి దేవుడిలో ఉన్న నాలో ఉన్న ఒకే చైతన్యం కదా, ఆయన బుద్ధి పదును పెట్టాడు కాబట్టి ఆ స్థాయికి ఎదిగాడు. నా బుద్ధి ముద్దుబారిపోయింది కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాను అని మనకు అర్థమైతే అప్పుడు మన బుర్రకి ఎట్లా పదును పెట్టాలో మనకి తెలుస్తుంది. అప్పుడు అర్థమైందా? అందుకనే మా నాన్నమ్మలు అమ్మమ్మలు చిన్నప్పుడు పిల్లలు ఎవరైనా తప్పు చేశారనుకోండి, అరే వెధవా నీకే బుద్ధి జ్ఞానం ఉందా లేదా అని చెప్పి అంటారు. విన్నారా లేదా? బుద్ధి అంటే బుద్ధి జ్ఞానం అంటే ఏమిటంటే భౌతిక ప్రపంచంలో ఎలా చేయాలి అనేది బుద్ధి కావాలి మనకి. జ్ఞానం అంటే ఏమిటంటే నేను అనేది దేహ పదార్థం కాదు, ఆత్మ పదార్థం అయినప్పుడు అసలు ఈవుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇక్కడికి, ఎందుకోసం వచ్చాడు ఇక్కడికి, ఈ లోటుపాట్లన్నీ కూడా, ఈ వ్యత్యాసాలన్నీ, కష్టసుఖాలన్నీ కూడా దేనికోసం వస్తున్నాయి? మరి ముగింపులో మరణం అంటే అర్థం ఏమిటి? మరణం తర్వాత ఈ జీవుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ పునరపి జననం పునరపి మరణం అంటే ఎన్ని వందల జన్మలు భూమి మీదకి వచ్చినప్పటికీ కూడా అసలు ఎందుకు వస్తున్నాం అని తెలియట్లే మనకి. పత్రిక గారు చెప్తారు, ఈ ధ్యాన ప్రపంచంలో ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళంతా కూడా గతంలో కనీసం 300 జన్మలు పూర్తయితే తప్ప ఈ ధ్యానం అనే కాన్సెప్ట్, ఈ జ్ఞానాన్ని వినే స్థితికి రారు అని చెప్పారు. మనకి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఒకసారి అందరు గట్టిగా. మనమంతా ఆ సత్యంలో జీవించాలని తపన పడుతున్నాం. ఆ తపన ఎంతగా లేకపోతే చౌదరి గారి వాళ్ళ అది ఎన్ని లక్షల వాల్యూ చేస్తాం, అంత స్థలం ఊరికే ఇవ్వగలిగారు ఆయన. ఎంతమంది కష్టపడిపోతే ఆ పిరమిడ్ కట్టారు, వాళ్ళకి ఏమొస్తుంది దానివల్ల అంటే దానగుణము. ఆ దానగుణం ఏమవుతుందంటే పుణ్యకర్మగా పరివర్తిస్తుంది. ఎంత పుణ్యం చేస్తే అంత భోగభాగ్యాలు వస్తాయి అంతే తప్ప ఏ దేవుడు మనకి మెచ్చిచ్చేదైతే ఏమీ కాదు. కర్మే దైవత్వము, అది తెలియాలి ఫస్ట్ మనకి. కర్మే దైవత్వం అనేది మనం ఎంత పని చేస్తే అంత ఫలితం వస్తుంది నీకు, అంతవరకే. అర్థమైందా? ఇప్పుడు పత్రిక గారు చెప్పినటువంటి సింగిల్ స్టేట్మెంట్ ఏంటంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమే. అర్థమైందా? అది ఆది శంకరాచార్య చెప్పిన,
బుద్ధుడు చెప్పిన, భగవద్గీత చెప్పిన, భగవద్గీత ఏం చెప్పింది? ఉద్ధరేత ఆత్మన ఆత్మానం, ఎవడు వాడే ఉద్ధరించుకోవాలి తప్ప ఎవడు నేను ఉద్ధరించడానికి ఇక్కడ లేరు. ఓ బుద్ధుడు ఏం చెప్పాడు? అప్పో దీపో భవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి తప్ప వేరెవరో వచ్చి నీ దీపాన్ని వెలిగించరు. పత్రిజీ ఎంత జ్ఞానపరమైన అవగాహనతో ఉంటారంటే ఎవరి పర్సనల్ లైఫ్లోకి ఆయన ఎంటర్ అయ్యేవాడు కాదు, అస్సలు పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యేవాడు కాదు. అంత నాన్ అటాచ్మెంట్లో జీవించేటువంటి వ్యక్తి పత్రిజీ. అర్థమైందా? అందువలన ఇప్పుడు మన వాస్తవాన్ని మనం ఎలా సృష్టికర్తలు అవుతున్నాం అన్నదాన్ని మళ్ళీ పాయింట్కి వచ్చేద్దాం. మనమే బ్రహ్మ. జాగ్రత్తగా వినండి ఇవి పాయింట్. నా జీవితానికి నేనే బ్రహ్మ, నా జీవితానికి నేనే విష్ణువుని, నా జీవితానికి నేనే శివుణ్ణి. అదేంటి సార్, మరి నా జీవితానికి అన్నీ నేనే అయితే వాళ్ళంతా ఎందుకున్నట్టు? వాళ్ళ పోర్టిపోయాలు వాళ్ళకున్నాయి, వాళ్ళు ఏం చేయాలి అన్నది వాళ్ళకు ఉంది, మనం ఏం తెలుసుకోవాలి అన్నది మన మీద ఆధారపడింది. ఎట్లా నా జీవితానికి నేను సృష్టికర్తనయ్యాను అంటే నాలో నుంచి వచ్చే ప్రతి ఆలోచన ఏ విధంగా కార్యరూపం దాలుస్తుందో ఆ కార్యరూపం దాల్చింది బట్టి దాని యొక్క ఫలితాలు నేను అనుభవిస్తున్నానా లేదా? అంటే నా జీవితంలో సృష్టికర్త నేను అయ్యానా లేదా? నేను ఉద్యోగం చేయాలనుకున్నా, కష్టపడి చదివాను, మంచి ఉద్యోగం వచ్చింది. వ్యవసాయం చేయాలి, మా నాన్న ఇంత పొలం సంపాదించి పెట్టాడు కాబట్టి వ్యవసాయం చేయాలనుకున్నా సాగు చేసుకుంటున్నాయి ఇవాళ. లేదు వ్యాపారం చేయాలనుకున్న కోట్లు సంపాదిస్తున్నాం ఈరోజు పరిస్థితి. అంటే వ్యాపారంలో నిష్ణాతుడైనా, ఉద్యోగంలో నిష్ణాతుడైనా నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అవునా కాదా? ఇక్కడ నువ్వు ఎంత కష్టపడి పనిచేస్తే అంత ఎదుగుదల నీ జీవితంలో వస్తుంది. అందువలన నాకు నేనే బ్రహ్మని అంటే నా ఆలోచనలు ఎలా ఉంటే దీని ద్వారానే నా సృష్టి జరుగుతుంది. అందుకని పత్రిక ఏమంటారు? యద్భావం తద్భవతి. అది ఏ భావాలతోటైతే నువ్వు ఉంటావో అవే కార్యరూపం దాలుస్తుంది తప్ప అంతకంటే ఏమీ కాదు. కాబట్టి సృష్టికర్త ఎవరన్నా మన జీవితాల కంటే మన జీవితాలకు మనమే సృష్టికర్తలం. నేనే బ్రహ్మనై ఉన్నాను ఇక్కడ. అందుకని నా వాస్తవాన్ని సృష్టించుకుంటున్నా. 10 మందికి మంచి చేసాం, 11తో మంచి పొందుతాం. 10 మందికి అన్యాయం చేసాం, 11వ నేను మోసగింపబడతాను. అర్థమైందా? మన నుంచి ప్రకృతిలోకి ఏదైతే వెళుతుందో 10 పెరిగి మనకు అందబడుతుంది. ఇది నేచర్ లా, అంటే ప్రకృతి యొక్క సిద్ధాంతం అదంతా కూడా. దాన్ని బట్టి మన జీవితాలు ఎలా కావాలన్న దానికి సృష్టికర్త ఎవరంటే మనమే. కాబట్టి మనమంతా కూడా బ్రహ్మతత్వంలో ఉన్నాము. ఇంకా రెండవది ఏమిటి? స్థితికారకుడు. అంటే నాకు మంచి వ్యాపారం చేసి కోట్లు సంపాదించాలి, ఇదే నా ఆలోచన. అంటే దాన్ని బట్టి నా సృష్టి అంతా వచ్చింది. ఏ రకమైన వ్యాపారం పెడితే బాగుంటుంది, ఎట్లా బాగుంటుంది అని చెప్పి పెద్ద వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుని దానికి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎలా చేయాలి, ఇక వ్యాపారం అభివృద్ధి చెందడాకంటే నేను ఎంత కష్టపడి కృషి చేస్తే అంత ఫలితం నాకు వస్తుంది. మాట చెప్పగానే సరికాదు కదా, కష్టపడి పని చేస్తే లాభాలు వస్తాయి. అంటే ఇదంతా ఏమిటి? స్థితి. నువ్వు ఎంత కష్టపడి పని చేస్తున్నావు అనేది స్థితి. కాబట్టి ఆ స్థితి అయినటువంటి విష్ణుతత్వానికి ఇప్పుడు నా జీవితంలో నేను ఎంత కష్టపడి పని చేస్తున్నానికి తేడా ఏమైనా ఉందా? కాదు. అంటే నా జీవితంలో ఎలా పైకి వచ్చాననే స్థితికి ఎవరు కారణం? ఎవరు కారణం చెప్పండి గట్టిగా? మనమే కారణం. అర్థమైందా? ఇప్పుడు బ్రహ్మ విష్ణువు అయిపోయింది. లయకారకం ఏమంటే నీ ద్వారా ఏదైతే సృష్టింపబడుతుందో నీ జీవితం అంతా కూడా దానిలోనే లయమైపోయి ఉంటుంది. అర్థమైందా? మన ద్వారా ఏదైతే సృష్టింపబడుతుందో మన జీవితం అన్నీ కూడా దానిలోనే లయమైపోయి ఉంటుంది. కాబట్టి లయకారకుడు కూడా నేనే. మనం ఏదో దేవుడికి దక్షిణలు ఇస్తే నాకేదో పుణ్యకర్మ కాబట్టి నాకేదో వస్తుందని అంటే కర్ణాటకలో ఒక మినిస్టర్ ఉన్నాడు. ఆయన ఎవరో తిరుపతి వెంకన్నకి వజ్రాల కిరీటం చేయించారు. గాలి జనార్దన్ రెడ్డి గారు. గాలి జనార్దన్ గారు వెంకటేశ్వర స్వామికి మంచి వజ్రాలతో పెద్ద కిరీటం చేయించారు. దాని విలువ కొన్ని కోట్లు అయి ఉంటుంది. మనం ఏదో రూపాయి 10 రూపాయలు కానికేసి నాకు ఏదో పెద్ద పుణ్యం వస్తుంది అనుకుంటే వెంకటేశ్వర స్వామికి అన్ని కోట్లు విలువ చేసి వజ్రాల కిరీటం చేయించి పెడితే అంతకెంత పుణ్యం రావాలి? చివరికి తీసుకెళ్ళి జైల్లో పడేశారు. అర్థమైందా? ఇప్పుడు మనం చేసిన కర్మలే మనకి ఫలితాన్ని ఇస్తుందా? ఇంకెవరైనా అందులో చొరబడుతున్నారా? ఇది జాగ్రత్తగా ఆలోచించిన విషయం. మనం ఎటువంటి కర్మలు చేసామనే దాన్ని బట్టి మన రిజల్ట్ ఉంటుంది. అర్థమైందా? అందువలన ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందంటే త్రిమూర్తి తత్వం. త్రిమూర్తి తత్వం అంటే బ్రహ్మ విష్ణు శివ, ఈ 3 తత్వాలన్నీ కూడా నాలోనే ఉన్నాయి. అదే అహం బ్రహ్మాస్మి. అర్థమైందా? అహం బ్రహ్మాస్మి. ఏ అనుభవాలు కావాలని భూమి మీదకి నేను వచ్చానో ఆ అనుభవాల్లో నేను పుట్టి పెరుగుతున్నాను. ఈ జన్మలో మేము ఎలా వచ్చాము, నేను కానీ నన్ను వివాహం చేసుకున్నటువంటి పద్మ మేడం ఎందుకు వచ్చామంటే ఒక ప్రణాళికాబద్ధంగానే భూమి మీదకి వచ్చాం పత్రికతో. లేకపోతే చేసే వ్యాపారం అనుకుని, ఎందుకంటే లక్షల ఆదాయాలు వచ్చాయి. కానీ నేను వ్యాపారం మాని ఇప్పటికి 29 సంవత్సరాలు అయిపోయింది. నాకున్న టాలెంట్కి నేను అప్పటికిప్పటికి వ్యాపారంలో పెడితే ఏపాటికి ఎన్ని కోట్లు పక్కన పెడతాం? రేపు నేనేమైనా పట్టుకెళ్తానా? పూచి పుల్లయ్య నాతో వస్తుందా? లేదు. ఏది కావాలి? ఇప్పుడు చౌదరి గారు అద్భుతమైన పని చేశారు. ఎందుకని మనం మెచ్చుకుంటున్నాం ఆయన్ని? అయ్యా ఈ ఊరు బాగు కోసం ఎంత అద్భుతమైన పిరమిడ్ కట్టారు సార్ మీరండి. ఇప్పుడు ఆయన చూసి ఇంకొకళ్ళు చూసి ఇంకొకళ్ళు మంచి పనులు చేస్తుంటే మన వాతావరణం అంతా కూడా మంచిగా మారిపోతుంది. అర్థమైందా? అది మనకి కావాలి. అందువలన
గురువుని చెప్పినటువంటి మాటల్ని పోన్లే ఇప్పటివరకు నాకు ఇది అర్థమైంది, ఇంకా రేపు రాబోయేలో మిగతాది కూడా అర్థం అవుతుంది అనుకుంటే ఇవాళ కాబట్టి ఇంకో సంవత్సరం కానీ అర్థం చేసుకునే సాగి మనం ఎదుగుతాం. అంతేకాని మనకి మింగుడు పడట్లేదని గురువు ఇలా చెప్పకూడదని అన్నావా, ఇక గురువు దగ్గర మనం నేర్చుకోవటానికి ఏం మిగలదు. ఇది స్పష్టంగా నేను అర్థం చేసుకునే విషయం. పిఎస్ఎస్ మూమెంట్లో కూడా చాలామంది 18 ఆధార సూత్రాలు ఉంటాయి, ధ్యాన జగతి మ్యాగజైన్లో ఎప్పుడు పడుతూనే ఉంటాయి. ఒక పిరమిడ్ మాస్టర్ ఎలా జీవించాలనేది 13 పాయింట్లు వస్తుంటాయి. చదివారా మీలో ఎంతమంది చదివారు చెప్పండి ఒకసారి చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళు కూడా దయచేసి చదవండి. అది చదివితే మన సిలబస్ ఏంటో మనకు అర్థం అవుతాయి. మన సిలబస్ మనకు అర్థమైతే నేను 10th క్లాసా, డిగ్రీనా, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నానా, పిహెచ్డీ ఉన్నానా మనకు అర్థం అవుతాయి. మనం అంతా పిహెచ్డీ స్థాయికి ఎదిగాం కాబట్టి ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఇంత సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటున్నాం. అర్థమైందా? కాబట్టి ఆ 18 ఆధార సూత్రాలు చదవగలిగితే మీకు అర్థమైనంత వరకు రైట్ కొట్టుకోండి. ఏదైతే నాకు అర్థం కావట్లేదంటారో అది ఇంటూ పెట్టుకుని మీకంటే సీనియర్ మాస్టర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళని అడిగి చక్కగా తెలుసుకోండి. ఇక్కడ సీనియర్ అని అంటే ఏమిటంటే మాకు పాతకాలంలో ఒక మంచి చంద్రశేఖర్ శర్మ అని ఒక మాస్టర్ ఉండేవాడు. ఆయన ఏమంటాడంటే, బాబు ఆ సీనియర్ అంటే నువ్వు ఎన్నేళ్ల నుంచి ఉన్నావు, ఇది కాదు మనకు కావాల్సింది. మరి ఏంటి బాబు అంటే 2 ఇంగ్లీష్ పదాల యొక్క కలయిక సీనియర్ అనేది. ఏమిటి ఆ ఇంగ్లీష్ పదాలు అంటే సి ప్లస్ నియర్. సత్యాన్ని నువ్వు ఎంత దగ్గరగా తోడగలిగితే, సత్యంలో ఎంతగా నువ్వు స్థిరపడితే అది సీనియారిటీ కింద లెక్క వస్తుంది. అర్థమైందా? అందువల్ల నేను 4 ఏళ్ళు అయిందా, 15 ఏళ్ళు అయిందా, 20 ఏళ్ళు అయిందంటే ఎవరికి కావాలి? నువ్వు ఎన్ని ఏళ్ళు అయితే నువ్వు ఎలా భ్రమంలో జీవిస్తున్నావో వాస్తవాల్లో జీవిస్తున్నావా, నువ్వు నిశ్చింతగా జీవిస్తున్నావా, కాల్తలతో జీవిస్తున్నావా, ఇవి మనకు తెలియాలి. జీవితం ఎలా ఉండాలి? నిశ్చింతగా ఉండాలా, బాధాకరంగా ఉండాలా? ఏం కోరుకుంటాం మనమంతా? కాబట్టి అజ్ఞానపూర్తిగా ఉంటే ఎప్పుడు అది బాధాకరంగానే ఉంటుంది. అందువలన పత్రిక మై డియర్ గాడ్స్ అనేటోళ్ళు ఉన్న విశేషం అదైనప్పుడు ఎవడ వాస్తవానికి వాడే సృష్టికర్త అని చెప్పని బుద్ధుడు చెప్పినా, మరి పత్రికారు చెప్పినా, అర్థమైందా? వీళ్ళంతా శంకరాచార్య చెప్పినా కానీ నా వాస్తవానికి ముందు నేనే సృష్టికర్త అని తెలియాలి. ఇది తెలియాలి అంటే భగవద్గీత తీసి, భగవద్గీతలో అన్నీ ఉన్నాయి. భక్తి యోగం అంటే ఏంటో ఉంది, కర్మయోగం అంటే ఏంటో ఉంది, జ్ఞానయోగం అంటే ఏముంది, చదవండి చక్కగా. కర్మయోగం అంటే ఏంటో పూర్తిగా చదివితే పాపకర్మలు చేస్తే పాప ఫలితాలు వస్తున్నాయి. ఏంటి పాప ఫలితాలు అంటే? దురదృష్టం, అనారోగ్యం. పుణ్యకర్మలు చేస్తున్న పుణ్య ఫలితాలు వస్తున్నాయి. ఏమిటి పుణ్య ఫలితాలు అంటే? మంచి ఆరోగ్యం, జీవించడానికి లోటు లేకుండా సంపద. ఇక 3వ కర్మ ఏంటి? అవి ఫలితాన్ని ఆశించి నువ్వు పనిచేస్తే నువ్వు ఎప్పుడు బంధంలోనే ఉంటావు. కాబట్టి అల్టిమేట్ ఏమిటంటే నిష్కామ కర్మ. ఇది గీతాచార్యుడు చెప్పిన అద్భుతమైన స్టేట్మెంట్. నిష్కామ కర్మ. దీనికి ఇప్పుడు ఇంత స్థలం ఇచ్చారు, ఆయనకేంటి? ఆయన ఏం కోరుకోవాలా, నా ఊరోళ్ళంతా బాగుపడతారు కాబట్టి స్థలం ఇచ్చారు, అయిపోయింది. అట్లాగే మనం జీవించే విధానంలో ఇప్పుడు గణేష్ పిలిచాడు. నిజానికి గణేష్ వాళ్ళకంటే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ వాడి వేడి చూస్తే ఇంకా నాది నేనేం మాట్లాడగలను అనిపిస్తుంది. అంత వాడి వేడిగా ఉన్నారు ఇటు శ్రీనివాస్ కానీ గణేష్ కానీ వీళ్ళంతా. ఎందుకంటే యూత్ కదా, ఇంకా మాట్లాడతారు, వేరే విషయం. అంటే మాటలు కాదు, మనకు కావాల్సిన చేతల్లో మనం ఎక్కడున్నామని కావాలి. ధ్యానం మీన్స్ ఇది ప్యూర్ ప్రాక్టికల్. అర్థమైందా? కాబట్టి ఎప్పటికప్పుడు ఇక మనం విన్నదంతా విన్న తర్వాత ఎవరి ద్వారా మన సందేహ నివృత్తి కావాలి అనుకున్నప్పుడు ఇందాక 3 చెప్పుకున్నాం కదా, సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఇప్పుడు జరిగేదంతా సజ్జన సాంగత్యం. అంటే సత్యాన్వేషణలో ఉన్న వాళ్ళ సాంగత్యమే సజ్జన సాంగత్యం అవుతుంది. ఇంకా 4వది ఏమిటంటే ఆచార్య సాంగత్యము. ఎవరిని ఆచార్యుడు అంటాము అంటే కేవలం మాటలతో పరిమితం కాకుండా ఏదైతే మనం చెప్పామో దానిలో ఆచరించి జీవించగలిగిన వాడిని ఉంటే వాడిని ఆచార్యుడు అని చెప్పి అంటాం. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చక్కగా వాళ్ళ దగ్గర మీకున్న సందేహాలని అడిగి తెలుసుకోగలిగితే అప్పుడు మనకు మనం న్యాయం చేసుకుని ఈ జన్మలో జ్ఞానపరంగా ఎదగటానికి అవకాశాలు వస్తాయి. చేద్దామా లేదా? రైట్, ఓకే. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గణేష్కి, మీ ముందుకు వచ్చి ఎంత మాట్లాడుతుందంటే ఈ భాగ్యం కల్పించినటువంటి పత్రికారికి, మరి చౌదరి గారు వీళ్ళంతా ఇంత పిరమిడ్ కట్టడం కారణమైంది కాబట్టి వీరందరికీ ఎప్పుడో శ్రద్ధగా విని మీకు కూడా మళ్ళొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చెప్పలు కొడదాం రాఘవరావు గారికి, బ్రహ్మర్షి రాఘవరావు గారికి. మరి చాలా ఇంచుమించుగా ఒక 4 రోజుల నుంచి చాలా విస్తారంగా ఆయన చాలా టూర్లో తిరుగుతున్నారు. ప్రతి గ్రామం, ప్రతి పల్లె తిరుగుతూ మన పిఎంసి ఛానల్ సంబంధించి అవగాహన సదస్సుల్లో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, మరి అడంగానే చౌదరి గారికి చెప్పగానే, మన సంఘ స్వామీజీ గారు చెప్పగానే సార్ని పిలుద్దామంటే అడంగానే ఓకే అని ఆయన ఇక్కడ రావడం. మరి పిఎంసి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పత్రిక గారు ఎప్పుడు 92లో ఉద్యోగానికి రాజీనామా చేశారు.
చిన్నప్పటి నుంచి కొన్ని వేల పుస్తకాలు, లక్ష పుస్తకాలు చదివి సారాంశం అంతా గ్రహించుకుని కనపడిన వాడికి అంతా జ్ఞానాన్ని గురించి చెప్పినప్పటికీ కూడా ఉద్యోగంలో ఉన్నంత వరకు అసంతృప్తిగా ఫీల్ అయ్యేవాడు ఆయన. ఎందుకు నా జీవితంలో ఇంత అసంతృప్తి ఉంది, మంచి భార్య, 2 ఆడపిల్లలు, కారు, వ్యవహారం అన్నీ ఉన్నాయి, ఎందుకు ఇంత అసంతృప్తి అని చెప్పి అనుకున్నప్పుడు చివరికి 92లో ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వస్తే అమ్మయ్య అని గాలి పీల్చుకున్నాను. ఎందుకంటే ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ అది. ఒక వ్యక్తిగా బయటకు వచ్చినటువంటి ఆయన గత 40 సంవత్సరాల నుంచి ప్రపంచంలో కోట్లాది మంది జహాలుగా తీర్చిదిద్దాలంటే గురువులు, మహానుభావులు ఎలా అవుతారో మనకు అర్థమవుతూ వస్తుంది పరిస్థితి. అర్థమైందా? ఇక ఆయన కోరిక ఏమిటి? టెక్నాలజీ పెరిగింది, ప్రపంచంలో ఎన్నో మార్పులు సంభవించబోతున్నాయి. మనం శాకాహార విలువ, ధ్యానం విలువ ప్రపంచంలో అందరికీ తెలియాలి, నాట్ ఓన్లీ ఇండియా. అది ఎంత సంకల్పం బలంగా లేకపోతే ప్రతి సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖు ప్రపంచ ధ్యాన దినోత్సవం డిక్లేర్ చేశారంటే గురువుల సంకల్పాలు ఎంతగా లేకపోతే ఆయన కోరిక నెరవేరింది ఆ విధంగా. అర్థమైందా? అందువలన ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన చేసినంత వరకు ఇప్పటివరకు తిరిగా, ఇంకా టైం ఎక్కువ లేదు. అందువలన మనకి టెక్నాలజీ పెరిగిన టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని ఇక మనం వెళ్ళాలి కాబట్టి నాకు మంచి ఛానల్ కావాలని కోరుకుంటాం. ఆ ఛానల్కి 3 పిల్లలు, చదువుకునే పిల్లలు కాబట్టి ఇందాక ఆనంద్ మాట్లాడాడు. ఆనంద్ తర్వాత నవకాంత్, నంద ముగ్గురిని కూడా పెట్టుకుంటాం. అలా యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయినటువంటిది. మరి ఛానల్ నడపాలంటే ఎలా నడపాలి సార్ అన్నప్పుడు షేర్ హోల్డర్స్ని పిలవండి. షేర్ హోల్డర్ అంటే ఏమిటి? మనకున్న జ్ఞానం ప్రపంచవ్యాప్తం చేయటం, వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. దీనిలో మనం చేసే ప్రతి దానిలో కూడా భాగస్వాములు కావాలి. లేదంటే ఢిల్లీలో బోల్డంతమంది పెద్దలు ఉన్నారు, 1 2 పిలిస్తే 4 కోట్లు ఆడే పడేస్తారు. అది కాదు నేను కోరి, అందరినీ పుణ్యకర్మలో భాగస్వాములు చేయాలి. కాబట్టి మంచి ఛానల్ కావాలంటే షేర్ హోల్డర్స్ ఇచ్చినటువంటి పెట్టుబడితోటి గత 8 సంవత్సరాల నుంచి అపారమైన జ్ఞాన సంపద పెరగటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు దాదాపు 10 కోట్ల మంది ఉంటే వాళ్ళందరికీ కూడా మన జ్ఞానం అందించడానికి వీలవుతోస్తుంది. అందువల్ల పత్రిక ఏ ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు లక్ష్యంలో ఉన్నాడో ఆ లక్ష్యం నెరవేర్చాలంటే ఇప్పుడు మనకి పిఎంసీ ఛానల్ తప్ప ఇంకో మార్గం లేదు. ఇప్పుడు మనం అంతా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, ఒక 500 ఉన్నారు, 1000 మంది ఉన్నారు, కానీ మన మాటలు ఎవరు వింటున్నాం? ఇప్పుడు ఇక్కడున్నంత వరకు మనం వింటున్నాం, కానీ అక్కడ లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు పిఎంసీ. ఇది ప్రపంచంలో ఎన్ని లక్షల మందికి వెళ్ళిపోతుంది అది. అర్థమైందా? కాబట్టి మన పత్రిక ఇచ్చినటువంటి జ్ఞాన సంపద ప్రపంచవ్యాప్తం కావాలని అంటే అది ఎంత ఉందో దానిలో నేను ఎలా భాగస్వామి అవ్వాలి అనేది మీకు రావాలి. అక్కడ పాంప్లెట్స్ ఉంటాయి, మీరు పాంప్లెట్ తీసుకోండి. దానికి ఏమిటంటే పిఎంసీ అంబాసిడర్స్ అని ఉంటారు. గతంలో మీలో ఎంతమంది ఉన్నారు అంబాసిడర్స్ కింద? ఎవరు ఉన్నారా? ఓకే, కొంతమంది అంబాసిడర్స్గా ఉన్నారు, వాళ్ళు అడిగండి, వివరం చెప్తారు. అలాగే మన ఈసీఎస్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అది పాంప్లెట్లో వివరాలు ఉన్నాయి. మీరు చూసినట్లయితే పిఎంసీని మనం ఎందుకు బలపరచాలి, అది కర్మల్లో పుణ్యకర్మ కింద ఎట్లా ఉంది, అంత పుణ్యకర్మ చేయటం వల్ల మనం ఎటువంటి తృప్తికరమైన జీవితం మనం పొందుతాం అనేది మీకే అర్థమవుతాయి. పాంప్లెట్ మాత్రం జాగ్రత్తగా తీసుకెళ్ళి 1-4 సార్లు చదవగలిగితే బట్ ఆ ట్రూత్ ఏమిటో, పత్రికలు ఏంటో మనకు అర్థమవుతాయి. ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా చెప్పలు కొడదాం రాఘరావు సార్కి. చక్కటి జీవన విధానానికి సంబంధించి ఎంతో విజ్ఞానాన్ని చక్కగా మరి ఆయన అందించారు. అలాగే మన పిరమిడ్ శిల్ప సొసైటీ మూమెంట్లో పత్రిజీ ఎప్పుడు చెప్తుండేవారు, 4 శక్తి క్షేత్రాలు ఈ భూమండలంలో నెలకొల్పుకున్నాం మనం. బెంగళూరు పిరమిడ్ వ్యాలీ, అలాగే కైలాసపురి, కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్, అలాగే వశిష్ఠ గౌతమి ధ్యాన శక్తి క్షేత్రం, ప్రకృతి వ్యాలీ. మరి వరుసగా మన కర్తాల్లో అద్భుతంగా జరుపుకున్నాం ధ్యాన మహాచక్రం. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి కర్తాలు ధ్యాన మహాయాగానికి. అలాగే మళ్ళీ మొన్న ప్రకృతి వ్యాలీలో చక్కగా జరుపుకున్నాం. ఇప్పుడు ఉగాది సంబరాలు, ఇది మనందరి రెస్పాన్సిబిలిటీ, మనందరి బాధ్యత. పిఎస్ఎస్ఎంలో ఏ బిగ్ ప్రోగ్రామ్ అయినా సరే ప్రతి పిరియడ్ మాస్టర్ యొక్క బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఎవరో ఒకరు చేస్తారు. ఇప్పుడు నేను ఇందాక సంగీతం వాయించాను, మెయిన్ ఫ్లూట్ వాయిద్యం, మనకు మృదంగం వేయాలని సహకరించాలి. అలాగే మెయిన్ ఎవరో ఒకరు ఉంటారు అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకుని, వాళ్ళకి మనం సహకరించాలి. ఆ సహకరించే రెస్పాన్సిబిలిటీ మనందరిది. చేద్దామా అందరం? ఉగాది ఉత్సవాలంటే ఎంతో పేరు యావత్ ఇండియాలో. ఎందుకంటే గోదావరి నడిబొడ్డిన నదీ తీరాన గోదావరి తల్లి దగ్గరలో ఆ పిరమిడ్ ఉంది, ఆ గొప్ప క్షేత్రం. అక్కడ ఉగాది ఉత్సవాలు జరుపుకోవడం అనేది మనందరికీ చాలా గొప్ప సౌభాగ్యం, మొత్తం ఈ ప్రాంతానికి అందరికీ కూడాను. దానికి సంబంధించినటువంటి ఆ అన్నదాన, అక్కడ ఎంతోమందికి వచ్చి భోజనాలు చేస్తారు, ఎంతోమంది యోగులకి మనం అన్నం పెట్టే చక్కటి మన భాగ్యం మనకు దక్కుతుంది ఈ వశిష్ఠగౌతమి ఉగాది సంబరాల ద్వారా. దానికి సంబంధించినటువంటి ఈ ఉగాది ఉత్సవాలు మన ఆ బుక్స్ అయినా దాని గురించి మన సూర్యారెడ్డి గారు. ముందుగా మనకి ఇంత అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి జక్క రాఘవరావు గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి పత్రి సార్ చేత బ్రహ్మర్షి అని పిలువబడ్డం అంటే అది అత్యున్నతమైన పురస్కారం అండి. అదేవిధంగా మనకి సార్ చెప్పారు దానము యజ్ఞము అని చెప్పేసి. మనకి ఇప్పుడు ఏదైతే వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో మనం జరుపుకుంటున్నామో అది మహా యజ్ఞం అండి. మరి ఆ యజ్ఞంలో మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధ్యానులందరినీ కూడా పిలుచుకుంటున్నాం.
ఎంతోమంది వచ్చి అక్కడ భోజనం చేస్తారండి. ఈ యజ్ఞంలో మనం పాల్గొనడంతో పాటు చక్కగా మన వంతుగా మనము సహాయం చేసి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి తన్మందన్ వాళ్ళు ఏది చేయగలిగితే అది అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఈ మార్గంలోకి వచ్చి మన ఆత్మ పురోగతి ఎంతో పెరుగుతుంది. వాళ్ళు కూడా ఈ మార్గంలోకి వచ్చి ఎంతో అద్భుతంగా వాళ్ళ పురోగతి కూడా మనం వాళ్ళ కర్మను కూడా దగ్ధం చేసిన వాళ్ళు అవుతాం. మరి కాబట్టి ఈ యజ్ఞంలో భాగంగా రసీదు పుస్తకాలు, ఈ ప్యాంప్లెట్స్ ఇవన్నీ కూడా చౌదరి గారికి ఇస్తున్నామండి. అందరూ కూడా తల ఒక పుస్తకం తీసుకుని వాళ్ళ వంతుగా వాళ్ళ కుటుంబ సభ్యుల చేత మీరందరూ కూడా ఒక 10 మందిని కనీసం తీసుకొచ్చి ఆ యజ్ఞాన్ని అద్భుతంగా విజయవంతం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పలు కొడదాం. బాగుందా? ఈరోజు 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. ధ్యానం చేసి మనం సన్మానం చేసుకొని మాస్టర్స్కి ముగించుకుందాం. ఒకసారి అందరు కూర్చుందాం మాస్టర్స్, 2 నిమిషాలు. మరి బుక్స్ తీసుకుందాం. ప్రతిసారి కూడా మనం పేరవరానికి లక్షల్లో ఆదాయిస్తున్నాం. మన మండలం మంచి ఉన్నతంగానే వసూలు చేస్తున్నాం. ఎండనక వాననక తిరుగుతున్నాం. ఎండలేండి, వాన ఉండదు కదా, ఎండలోనే గట్టిగా డోర్ టు డోర్ వెళ్ళి భిక్షాటన చేసి చేస్తున్నాం. అలాగే ఈసారి కూడా ఆయన ఎన్ని పుస్తకాలు ఇచ్చినా తీసుకుందాం. మరి అందరం కూడా వసూలు చేసి ఆ అన్నదానంలో మన వంతు కర్తవ్యం నిర్వహిద్దామండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మన అంగర్ స్వామి గారు అడగరు, మీరే అడిగి తీసుకోండి పుస్తకాలు. హాయిగా కూర్చుందాం మాస్టర్స్. 2 నిమిషాలు. చక్కటి శ్రవణం జరిగింది ఈరోజు. చక్కగా పిరమిడ్ ప్రారంభించుకున్నాం. ఏదైతే పరమశివుడికి ఇష్టమో, ఏం చేస్తే పరమశివుడు పరవశించిపోతాడో ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి పిరమిడ్ బసవేశ్వర ధ్యాన ఆశ్రమాన్ని మనం నిర్మించుకున్నాం, ఈరోజు ప్రారంభించుకున్నాం. ఎంత గొప్ప విశేషమో ఈరోజు చెప్పలేం. ఎంతోమంది మహానుభావుల నుంచి చక్కటి ఆత్మవిజ్ఞాన శాస్త్ర సందేశాన్ని మనం తీసుకుంటూ ఒక గొప్ప మాస్టర్ యొక్క విస్తారమైనటువంటి సందేశాన్ని మనం తీసుకున్నాం, శ్రవణం చేసుకున్నాం, దాన్ని మననం చేసుకుందాం. శ్రవణము మరణము, నిధిధ్యాసన సాక్షాత్కారం అది సిద్ధించాలి. సిద్ధి ఎప్పుడు వస్తుంది? అపారమైన మననం ఉండాలి. ఒక పశువు ఆహారాన్ని సేవిస్తూ ఎలా నెమరు వేసుకుంటూ ఉంటుందో ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ ఉండాలి మనం తెలుసుకున్న విజ్ఞానాన్ని. ఇందాక చెప్పారు మహనీయుడు, అది గొప్పగా చెప్పారు. ఎన్ని విషయాలు తెలిసింది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఆచరిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఆచరణ యోగ్యం కావాలి. పాండిత్యం ఎంతనో సుఖం లేదు. పారమార్థిక దశకు వెళ్ళేటటువంటి ఆచరణ లేకపోతే ఎందుకు పనికిరాదు ఆ పాండిత్యం. మాకురు ధనజన యవ్వన గర్వం అరతి నిమేషది కాలా సర్వం మాయామయం ఇదము. మాకింత జనం ఉంది, ఇంత జనం ఉన్నారు, ఇంత బంధుజన పరివారం, ఇంత ధనం ఉంది అనుకుంటున్న దాన్ని నిమిషాలు అరించేస్తున్నట్టు కాలం. దాని వెంటపడకు. ఏది ఎప్పుడు నీ వెంట రాదు దాని వెంటపడకు. ఎప్పుడు నీ వెంట వస్తుందో దాని వెంటపడు అన్నారు మహనీయులు. దాని పేరే జ్ఞానం. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, బుద్ధయోగము జ్ఞాన జీవితము, ఎంత భాగ్యమో. మనలో జరుగుతున్న సృష్టి స్థితి లయల్ని మనం గమనిద్దాం. ఎంత బాగా వివరించారో. ఆనాపాన సతి ఆనాపాన సతి హంసయానమో, ఆనాపాన సతి హంసయానమో, కర్మాక్షాళనమో దివ్యనేత్రమో, కర్మాక్షాళనమో దివ్యనేత్రమో, ఎంత భాగ్యమో. మనందరిది ఒకటే లక్ష్యం. ఏమిటా లక్ష్యం? సమస్త లోకా సుఖినో భవంతు. ఒకళ్ళు ధనాన్ని ఇస్తారు, ఒకడు మనసులో ఆలోచన చేస్తారు, ఒకడు తనువుతో కృషి చేస్తాడు. కానీ ఒకటే లక్ష్యం, సకల పాడికోటి అంతా కూడా ఆనందంగా ఉండుగాక. మధ్య మార్గము
ప్రజ్ఞాకారకము. మధ్య మార్గము. ఎవరు దేన్ని విడిచిపెట్టకలేదు, ఏ సంవత్సరాన్ని విడిచిపెట్టకలేదు, ఏ వ్యాపారం విడిచిపెట్టకలేదు, ఏ బంధువులను విడిచిపెట్టకలేదు. సంసారంలో ఉంటూ చక్కగా ఆత్మలో స్థితమై ఉండడమే ధ్యాన యోగం అన్నారు మన గురువులు. భగవద్గీత సారాంశం అదే. యుక్తముగా ఉండాలి, మధ్య మార్గంలో ఉండవలే, దేన్ని విడిచిపెట్టకలేదు. మధ్య మార్గము ప్రజ్ఞాకారకము, నిర్వాణాత్మకము శూన్యభావము. సంసారంలో నిర్వాణము, సంసారంలో ఉంటూ మనసుని కొంత శూన్యం చేసుకుంటూ ఉండాలి కొంత సమయం. మధ్య మార్గము ప్రజ్ఞాకారకము, నిర్వాణాత్మకము శూన్యభావము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, బుద్ధయోగము జ్ఞాన జీవితము ఎంత భాగ్యమో. శాంతి కావాలంటే భ్రాంతి పోవాలి అన్నారు ఇందాక. ఆ భ్రాంతిని తొలగించుకునే చక్కటి మార్గం ధ్యానం మార్గం. అహింసాతత్వము, అహింసాతత్వము. భారతదేశం యొక్క గొప్ప ఔన్నత్యం అహింస. అహింసలో విరాజిల్లాలి. ఏ భారతీయుడు జీవనం చేయకూడదు. అహింసాతత్వము మోక్షదాయకము, అహింసాతత్వము. ఈ ప్రపంచమంతా అహింసామయం అవుగాక. భారతదేశమే కాదు, ఏ దేశంలో ఉన్నవాడు జీవహింస చేయరాదు. అహింసాతత్వము ముక్తిదాయకము, కరుణాధర్మము కాంతి క్షేత్రము ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యము, బుద్ధయోగము ధ్యాన జీవితము ఎంత భాగ్యమో. ధ్యానము సర్వరోగ నివారణ, ధ్యానము సకలభోగకారిణి, ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానము విశ్వశక్తి ప్రధాయిని, ధ్యానము సకల ప్రాణికోటి పట్ల మైత్రీభావిని, ధ్యానము సర్వమతాల ఏకిని. ధ్యానం వేరే డిపార్ట్మెంట్ కాదు, ఇది మనది. మన భారతదేశం యోగుల యొక్క త్యాగ ఫలం. ఆది యోగి పరమశివుడు ఇచ్చిన గొప్ప టెక్నిక్ ఇది. మానవ వికాసానికి, మనిషి ఆనందంగా జీవించడానికి పరమశివుడే సాక్షాత్తు అందించినటువంటి గొప్ప మార్గము ధ్యాన మార్గము. అలాంటి ధ్యానాన్ని మనం పట్టుకున్నాం. ఆఖరి 30 సెకండ్లు. ఈ నల్లూరు గ్రామం అంతా ధ్యానమయం అవుగాక, జ్ఞానమయం అవుగాక, అహింసామయం అవుగాక. ఆఖరి 20 సెకండ్స్. ఒకరి నుంచి ఒకరు స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళే. పరమశివుని చూస్తే ధ్యానం అనిపిస్తుంది మనకి. సరస్వతిని చూస్తే జ్ఞానిగా ఎలా ఉండాలో తెలుస్తుంది మనకి. భగవంతులు అందరూ మొగజేవాళ్ళని వాళ్ళు వాహంగాలుగా చేసుకుని వాళ్ళతో సహచర్యం చేసి సహవాసం చేస్తుంటే మనం వాటిని చంపు తింటున్నాం. ఒకసారి మనం హృదయంతో ఆలోచిద్దాం. ఆఖరి 10 సెకండ్స్. నంది పరమశివుడికి వాహనం, నెమలి కుమారస్వామికి వాహనం, ఎలుక వినాయకుడికి వాహనం. ప్రతి జీవిలో ఉన్నాడు. నాలోని గలడు శివుడు, నీలోనే గలడు శివుడు అని వింటున్నాం, కానీ ఇంకొక శివుడిని చంపు తింటున్నాం. అవగాహనకు రావాలి. అవగాహనకు వస్తే అది ఆచరణకు వస్తుంది. ఆఖరి 10 సెకండ్స్. 5 సెకండ్స్. నెమ్మదిగా చేతులు రెండు కలపని పెట్టుకుందాం మాస్టర్స్. 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు రెండు తీస్తూ కళ్ళు రెండు తెద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం ధ్యానానికి. బసవేశ్వర ధ్యాన ఆశ్రమానికి, బసవేశ్వర ధ్యాన ఆశ్రమానికి, బసవేశ్వర ధ్యాన ఆశ్రమానికి, బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్కి. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. అందరూ హాయిగా. నెక్స్ట్. ఈరోజు శంకర్ గారి యొక్క వ్యాఖ్యాత సూపర్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా రాఘవ స్వామి గారు ఇచ్చిన
కనీసం కొద్దిమంది కన్నా ప్రేరణ ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆయనలోని ఆయన చేసిన ఉపన్యాసంలో ప్రతి అంశం కూడా మానవ జీవితానికి అత్యంత దగ్గరగా ఆలోచింపజేసే విధంగా ఉంది. అందరూ ఆయన యొక్క ఆచరణ చేయకపోయినా కొద్దిమంది అన్న ఆయన ఆచరణ ప్రేరణ పొందుతారని గ్యారంటీగా నమ్ముతున్నాను. నాలోనే చాలా మార్పు కూడా వచ్చింది. అదేవిధంగా భవిష్యత్తులో వారు మనకు చెప్పారు, మనం వేరే వాళ్ళకి చెప్పి దీన్ని దినదినాభివృద్ధి చేయాలి. ఈ ఆధ్యాత్మిక చింతన నుంచి మనందరం కాపాడుకుని శుభదినాలకి ఎదురు చూస్తూ ముందుకు సాగాలని చెప్పి జై మహారాజ్కి జై. అలా మరి భోజనానంతరము మనకి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రశ్న సమాధానం, మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడాలు మరి ఇవన్నీ ఉన్నామండి. ఎవరు వెళ్ళిపోవద్దు. భోజనం చేసిన తర్వాత కూడా కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఇంత అద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మనకి గౌరవించి మన కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రముఖులకు అందరికీ కూడా సిరి సత్కారం చేసుకుందాం. ఒక్క 10 నిమిషాలు అందరూ ఉంటే సిరి సత్కారాలు నిర్ణయించుకుందాం సార్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఎంతో మనకి ఎన్నో డొనేషన్స్ ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ ఇంత అద్భుతమైన కట్టడాన్ని నిర్మాణానికి మనకి చేయూతనిచ్చినటువంటి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. మ్యూజిక్ సార్.
పైకి రావాలండి. రావాలి తప్పదు. ఎందుకంటే గ్రూప్ ఫోటో తీసుకుందామండి. కొంచెం అలాగేనండి. మనకి ప్రతి ఒక్కరూ ఎంతో ఆర్థిక సాయం చేశారు. తన్ ధన్నని నా ఈ కట్టడానికి ఎంతో అద్భుతంగా బసవేశ్వర స్వామి పిరమిడ్ ధ్యానాశ్రమానికి అందరూ సహాయ సహకారాలు అందించారండి. వాళ్ళకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే జొన్నాడ రెడ్డి గారు వచ్చి ఉన్నారండి. ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. జొన్నాడ ఆంజనేయ రెడ్డి గారు రండి సార్, రండి. అయితే వాడు ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. అయినప్పటికీ కూడా మా యొక్క సత్కారం ఆయన ఫౌండేషన్ సరిపడా ఇసుకి 6 లారీలు 9 లారీలు పెట్టిందండి. 6 లారీలు ఫ్రీగా ఇచ్చేసారు. అలాగే మా రుద్ర గారు 50,000 ఇచ్చి ఆయన యొక్క దీన్ని మాకు ఎలాగైనా డాక్టర్ గారు ఎంత కావాలని అని అడిగితే ఆయన మీ ఇష్టం అన్నారు. వెంటనే 50,000 తెచ్చేసి వెంటనే మనకి ఇచ్చేసారండి. అలాగే మరి వేగుళ్ళ జానకిరావు గారు అల్లుడు గారు గోలి రామారావు గారు ధర్మపత్నులు కూడా 50,000 116. నేను మా రుద్ర గారు ఎక్కువ అనుకున్నాను. ఆవిడ ఇంకొక 116 రూపాయలు పెంచారు. నాకు గుర్తుపెట్టుకోండి రుద్ర గారు, మీరు పెంచాలి మళ్ళీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంజనేయ రెడ్డి గారు డాక్టర్ ఒకసారి మరి సుబ్బన్నబాబు గారి భార్య, ఎందుకంటే ప్రేరణ సుబ్బన్నబాబు గారు నాకు ఈ కార్యక్రమం జరగడానికి. అలాగే కుమారి గారు భర్త ఒకసారి మరి ఎంతో అనుకుంటారంటే పిల్లలు మా నాన్నగారు సంపాదించింది మా తాతగారు మా నాన్నగారికి ఇస్తే మా నాన్నగారు ఏమో శుభ్రంగా దాన ధర్మాలు చేస్తున్నారు అనుకుంటారు. కానీ అదేం కాదని మీరు హాయిగా ఉండండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా గ్రామ శ్రేయస్సు కోసం ఏమి ఒక్క అనా పైసా తీసుకోకుండా వైద్యం చేసినటువంటి చరిత్ర వాళ్ళు. అయినప్పటికీ కూడా ఇంకా అభివృద్ధి చెందాలని ఒక పిరమిడ్ కట్టడం వల్ల ఎంతోమంది జ్ఞానులు తయారై బయటకు వస్తారండి. జ్ఞానం అంటే మనకి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలిపేదే జ్ఞానము. ఆ జ్ఞానము సంపాదించి వాళ్ళందరూ యోగులు అవ్వాలని చెప్పేసి సత్సంకల్పంతో నేను బాగుండమే కాదు మిగిలిన వాళ్ళందరూ బాగుండాలి, గ్రామం కావాలనే నిర్దిష్టమైన ఆశయానికి ఆయన కట్టుబడి చేశారు. అది వాళ్ళ పిల్లలు కూడా సమ్మతించారు. అందుకు వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
కార్యక్రమంలో భాగంగా చిన్నారిని నృత్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మీ సాంగ్ అక్కడ ఇవ్వండి మేడం. వచ్చాకనే కొంచెం కొంచెం తెలుస్తుంది. మేము ఇప్పుడు వెయ్యబోయే డాన్స్ వచ్చి మహాగణపతి వినాయకుడి సాంగ్తో స్టార్ట్ చేస్తున్నాము. నేనేనండి గురువు గారిని. నా పేరు వెంకట దుర్గాక్షిత. తాడేపల్లిగూడెం, రాజమండ్రి అండి. రెండు ఊర్లో కూడా నేను నేర్పుతాను డాన్స్. మొన్నే యానం ప్రోగ్రామ్కి వెళ్ళామండి. అక్కడ కూడా స్టార్ట్ చేయించేశారు నా చేత క్లాసు. డైరెక్ట్గా పిరమిడ్లోనే నేను క్లాస్ చెప్పుకుంటున్నానండి. చాలా హ్యాపీగా ఉంది నాకు. పత్రిజీ గారు ఆహ్వానించినట్టున్నారు ఆ పిరమిడ్లోకి నన్ను. నిజంగా అక్కడే అందులోనే క్లాస్ చెప్పుకుంటున్నాను. ఇంకా చాలా పిరమిడ్లో నేను క్లాస్ చెప్పాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.
అండి. మరి మనం పిఎంసి సపోర్ట్ వస్తే, ఎందుకంటే పిఎంసి ద్వారా మనం చేయలేకపోతున్నాం అనుకోగలుగుతండి. పిఎంసికి సపోర్ట్ వస్తే చాలు, మనం ఎన్నో సుదూరాలు వెళ్తున్నాయి. మరి ఇక్కడ కెమెరామెన్లు అందరూ వస్తున్నారంటే హైదరాబాద్ నుంచి వచ్చాడు అబ్బాయి, ఎంత వర్క్ చేస్తున్నారండి. ఈ అందరూ చేస్తున్నారు కాబట్టి పిఎంసి మనకి ఉద్ధరిస్తుంది. ఒక మాటతో ఇదంతా విదేశాలకు వెళ్తుందంటే పిఎంసి ద్వారా. పిఎంసికి ప్రతి ఒక్కరు సపోర్ట్ కావాలని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. అలాగే జైహో పత్రిజీ, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, పిఎంసి జగత్. మరి అలాగే ఉగాది సంబరాలు ఉన్నాయండి. వచ్చే నెల మార్చి 13 నుంచి 19 వరకు ధ్యాన మహాయజ్ఞం ఆరండి. మరి గోదావరిలో స్నానం, పిరమిడ్లో ధ్యానం, చక్కని విందు భోజనాలు, ఎంతో అద్భుతమైన భోజనాలు ఉంటాయండి. ప్రతి ఒక్కరూ రావాలని, ఈ పిఎంసి చూసిన 180 దేశాలు ఎక్కడ ఉన్న తల్లి రావాలని మేము అందరం కూడా వసుదైక కుటుంబంలో మనం అందరం కూడా వర్క్ చేద్దామండి. జై హో పత్రిజీ, చలో పేరవరం, చలో పేరవరం, చలో పేరవరం. జై హో పత్రిజీ, సోన్నమాల అమ్మకు జై హో పత్రిజీ, బసవేశ్వర ధ్యాన పిరమిడ్కు, బసవేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరానికి. అంతేండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన మన నెల్లూరు మాస్టర్స్కి ధన్యవాదాలండి. జై హో పత్రిజీ. హలో, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. మీరు ఎంతో పని మానేసేసి ఇక్కడికి వచ్చినందుకు మరీ వెరీ థ్యాంక్ యూ. హలో, డిగ్రీ చదివిన బాబు అమ్మ కూడా పుట్టపర్తి వెళ్ళాడండి. పుట్టపర్తి వెళ్ళి అమ్మతో పాటు కూడా ఉంటూ జ్ఞానస్థితి వింటూ షిరిడి సాయిబాబు గారు, అది పుట్టపర్తి సాయిబాబు గారు ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆయన ఉద్దేశం ఏంటి, మంచి భార్యని ఇచ్చారు, బంగారం లాంటి పిల్లల్ని ఇచ్చారు, నాకు ఇంకోటి ఏదో ఉంది, హెల్త్గా ఉంది అనే ఉద్దేశంతో ఆయన తల్లి కూడా వెళ్ళారు. తల్లి చెంగు కట్టుకుని వెనకాల వెళ్ళారు. వెళ్ళేసరికి అప్పుడు ఈయన ఆశయాన్ని గమనించారేమో పుట్టపర్తి సాయిబాబు గారు. అప్పుడు వెనక్కి వచ్చి నీ లెటర్ నాకు ఇయ్యని చెప్పి 4 వరుసల వెనకాల ఉన్నాయండి తీసుకున్నారు. ఆయనే మన చౌదరి గారు. ఉండండి. అప్పటి నుంచి ఈయన అప్పుడు నువ్వు కూర్చో అన్నారంటే ఈయన్ని. కూర్చో అంటే కూర్చో అన్నారు అనుకున్న పెద్దలు సందేశాలు తెలియదు. కూర్చో అంటే ఏటో అనుకున్నారు. అప్పటి నుంచి కూర్చుని ధ్యానం చేయటం అనేది ఈయనకి అలవాటైంది. ఆ తర్వాత నుంచి పండుగ ద్వారా సందేశం అందింది. అక్కడి నుంచి జ్ఞాన పిరమిడ్, జ్ఞాన జగత్తు, శాకాహార జగత్తు. అదండి, ఈ విషయం ఏంటంటే ఆయన నా గురించి చెప్పాలనుకున్నాడు. నాకు తెలియకుండానే భక్తిపూర్వకంగా పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందంటే 3 రోజులు ఉన్నాను. ఆ 3 రోజుల్లోని పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గరికి ఒక లెటర్ రాసుకుని వెళితే ఆ లెటర్ ఆయన తీసుకుంటే ఆ పని అవుద్ది. అది అక్కడ వాళ్ళ యొక్క మంచి నానుడి అవుద్దాడు కూడానండి. అలాగా ఆవిడ ఏం చేయనంటే నాకు తెలిసింది, నేను రాసుకున్నాను, కాగితం రాసుకుని కవర్లో పెట్టి అక్కడంతా ఒక లైన్లో సిస్టమేటిక్గా ఉంటుందండి శాంతి ఆశ్రమంలో. అదేంటంటే శాంతి ఆశ్రమం కాదు, శాంతి సౌభాగ్యం. ఒక సూది పాడేస్తే వినబడే అంత నిశ్శబ్దంగా ఉంటుంది, అంత ప్రశాంత నిలయం అది. అలా ఒక్కొక్క లేడీస్లో కూర్చుంటారు, జెంట్స్లో కూర్చుంటారు. మధ్యలో ఈయన కాళ్ళు చెయ్య లాగేసింది కాబట్టి వీల్ చైర్లో వస్తూ ఉంటారనమాట. వస్తూ ఉంటే నేను కూడా కూర్చున్నాను. నా లైన్కి ఒక 3 తర్వాత నేను 4వ వాడిని. ఈ కవర్ పట్టుకుని ఉన్నాను. నాకు పని ఏంటి, ఆయన తీసుకుంటే ఆ పని అవుద్ది, ఆయనకు తీసుకోవడం అందరి దగ్గర కవర్లో. అది పరిస్థితి. అయితే 4వ వాడిని కదా, అందరూ మోకాళ్ళ మీద లెగిసిపోయి అందరూ కవర్లు ఎవరైతే పోయిందో కవర్లు ఇవ్వబోతున్నారు. నేను కూడా అలాగే లెగిసి నా కవరు ఆయనకి చూపిస్తున్నాను. అంతే, 3 దాటి నా కవర్ తీసుకున్నాడు ఆయన. అందులో ఏం రాసిందో తెలుసా, మీ అంతటి వాడిని అవ్వాలి, నేను ప్రజాసేవ చెయ్యాలి అని చెప్పేసి అందులో రాసుకున్నాను నేను. అది ఈవేళ నిజమైందనమాట. ఎంత అద్భుతం అది ఆయనకి తెలియక పూర్తిగా చెప్పలేకపోయారు. అదండి నాకు ఒక అనుభవం. నాకు చెప్పలేరండి అంటే నాకు చెప్తే నేనే చెప్తాను. మరి అలా మనకు ఒక సత్యసాయి బాబా గారితో, అలాగే ఒకసారి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. స్వామీజీ అప్పటి వరకు లోపడే ఉండి లోపల విషయాలే చేసుకుంటూ ఆ ఊరి వరకే ఆయన ఉపన్యాసించు, ఆయన యజ్ఞాలు యాగాలు మాత్రం అక్కడే చేస్తున్నారు. ఎందుకు నేను వెళ్ళిన తర్వాత స్వామీజీని, సార్ మీరు ఇక్కడ ఉంటే కుదరదు, బయటికి రావాలి,
బయటకు వచ్చి మొత్తం ఎక్కడో నిద్రపోతున్నటువంటి మన మాస్టర్ ఈ జనులందరినీ అప్పుడు ఇంకా ధ్యానంలోకి రాలేదండి. మీరు మేలుకొలపాలి, మీ ప్రవచనాలు అందరికీ వినిపించాలని ఒక స్వామీజీకి చెప్పానండి. ఆయన ఖచ్చితంగా ఆ రోజు నుంచి తర్వాత ఇప్పుడు కూడా సోదరు చెప్పాడు, నేను అలాగే చేశాను, ఈ వేళ ఇంత ప్రాచుర్యం ఉందని చెప్తూ ఉంటాడు అనమాట. ఆయనకు కూడా ధన్యవాదాలండి. అలాగే పుట్టపర్తి సాయిబాబా గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే అండి, ముందు మన బ్రహ్మర్షి పితామహాపతి గారికి గట్టి క్లాస్ కొట్టుకుందాం. అలాగే మనం బసవేశ్వర పిరమిడ్ ధ్యానాశ్రమం ఇక్కడ గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు ఇంత అవకాశం వచ్చింది అంటే గోవింద్ గారు కట్టేది కదండి. మనం ఒక అడుగు వేస్తే మన వెనకాల 100 అడుగు ఇస్తారు. ఎందుకంటే సోదరి గారు డబ్బులు అడగలేదు అన్నారు బావగారు. అడుగుతూ కదండి, ఇక్కడ 50 ఏళ్ళు దాటాక నాకు ఎక్కడో దుక్కుని మళ్ళీ అంది అనమాట. ఇప్పుడు కూడా అలాగే అండి, 20 రోజులు చేస్తున్నాం. ఎలా అందిగా తెలదు కదే. మనకు దగ్గరికి వచ్చిన వర్కర్స్ అందరికీ కూడా ఈ సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నాకు అనుకూలంగా ఇదంతా మన దైవిక సంకల్పం కాదు, గురువుగారి సంకల్పం. అందుకే చూడండి, ఎవరు ఎక్కడ చేయాలో ఆ టైం వచ్చి చేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అలాగే మన ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరం కూడా స్టార్ట్ అయిందండి కరెక్ట్గా. 2 పిరమిడ్లు ఒకసారి స్టార్ట్ చేసి ఎలా అనుకున్నాం, ఇది అయినప్పుడు కరెక్ట్గా అది వర్క్లోకి వచ్చింది. అలాగే మన బావగారికి మన జాన్ చౌదరి గారికి ఇంకా బోర్డు వర్క్ ఉంది. నెక్స్ట్ టైం మన టేకి ఆల్రెడీ సోదరాపురం కూడా ఒకటి జరుగుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. డాక్టర్ గారు ఇందాకే అన్నారండి. తర్వాత నెక్స్ట్ గణేష్ గారితో అన్నారు, మళ్ళీ మనందరం కలిసి టేక్ని ప్రారంభోత్సవానికి సిద్ధం కావాలని చెప్పేసి. నెక్స్ట్ నా టార్గెట్ కూడా అదే. టేక్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ వెదురుముడు అయితే నక్షత్ర పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కంప్లీట్ అవుతాయి. ఓకే అండి, అలాగనమాట. ఓకే అండి, అలాగే మన టేక్ నుంచి వచ్చి మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే మన ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరం టీంకి కూడా మంచి వర్క్ చేస్తున్నారండి. కేవలం ఒక్క రోజులోనే బోర్లు బియ్యం కూడా అయిపోయింది. ఇలాగే 21 పిరమిడ్ కింద ఆలు పైన పిరమిడ్ త్వరలోనే మనం ఇలాగే అంగరంగ వైభవంగా పూర్తి చేసుకోబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ఇక్కడ కొంతమంది రాలేకపోయి ఉండొచ్చు, కానీ చాలామంది మనకి ధన రూపేణ శక్తి రూపేణ ఎంతో నాకు సహాయం చేశారు. నా మాట కాదనకుండా నేను కోప్పడినప్పటికీ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ యాక్చువల్గా నా ప్రోగ్రామ్ ఏంటంటే మధ్యాహ్నం భోజనం తర్వాత ప్రతి ఒక్కరిని పిలిచి సన్మానం చేయాలని తలంపుతో ఉన్నాను. కానీ అది మొత్తం అంటే అందరూ వెళ్ళిపోయిన కారణం చేత నేను అది నిర్వహించలేకపోయాను. మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ అందరినీ కూడా సన్మానించి సత్కరించుకోవడమే అవకాశం ప్రకృతి నాకు ఇస్తుందండి. నా నోటితో వచ్చింది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ మాస్టర్స్.